హరే కృష్ణ. వెల్కమ్ టు కేసీ టాక్స్. నా పేరు డాక్టర్ సిఎం రెడ్డి. అందరికీ ఈ మహాశివరాత్రి శుభాశయాలు. ఈ మహాశివరాత్రి సందర్భంగా మనం వైష్ణవ సంప్రదాయాల్లో శివుడి యొక్క తత్వం ఎలా అండర్స్టాండింగ్ ఉన్నది, శివుడి యొక్క ఆరాధన ఎలా ఉంది, ఆదరణ ఎలా ఉంది అనే ఈ విషయాలన్నీ కూడా మనము ఈరోజు కేసీ గారిని అడిగి ఈ చర్చ ద్వారా తెలుసుకుందాం. హరే కృష్ణ కేసీ గారు. హరే కృష్ణ. మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి శుభాకాంక్షలు మంజునాథ్ రెడ్డి గారు. నమశివాయ. నమశివాయ. ఇవాళ మనం ఈ మహాశివరాత్రి శుభ సందర్భంగా ఈ విశేష పర్వదినంలో ఈ మన వైష్ణవ సంప్రదాయాల్లో శివుని యొక్క తత్వాన్ని ఎలా అండర్స్టాండింగ్ చేసుకుంటున్నాము, ఆయన ఆరాధన ఎలా చేస్తున్నాము, వేర్వేరు వైష్ణవ సంప్రదాయాల్లో అనే విషయం గురించి మాకు ఒక చర్చ చేసుకుందామని మనం ఇక్కడ కూర్చున్నాము. ఈ విషయం గురించి మీ అభిప్రాయం ఒకసారి మాకు తెలియజేయాలి. సో మీ పేరు మంజునాథ రెడ్డి. అవును, అది మీ మీ ఇంట్లో వాళ్ళు మీకు పెట్టిన మా పేరు. తల్లిదండ్రులు పెట్టిన పేరు. మీ గురువు గారి పేరేంటండి? మా గురువు గారి పేరు శ్రీ యతిరాజ నారాయణ రామానుజ జీయంగార్ స్వామి అని మధురమంగళం ఎంబరిమానార్ జీయర్ మఠంలో, అంటే శ్రీపెరుంబుదూరు పక్కన ఎంబార్ జీయర్ అంటారు, రామానుజుల తమ్ముడు ఉన్న ప్రదేశం. ఆ మఠంలో మా జీయర్ స్వామి వారు. సో రామానుజుల పరంపరలో వస్తున్నారు మీ గురువు గారు. అవును, మీరు అవును. శ్రీ వైష్ణవులు. శ్రీ వైష్ణవులు. మీకు పంచ సంస్కారాలు జరిగాయా? అప్పుడే జరిగినాయి, 2002వ సంవత్సరంలో జరిగినాయి. సో మీకు సమాశ్రయణాలు చేశారు, అవును, శంకుచక్రాలు వేశారు. చేశారు. వేసిన తర్వాత మీకు చేంజ్ చేసిన పేరేమిటి? చేంజ్ చేసిన పేరు చేంజ్ చేయలేదు. యాక్చువల్గా మనకి సంప్రదాయంలో పంచ సంస్కారం అంటే 5 సంస్కారాలు కదా. తాపహ, పుండ్రహ, నామః, మంత్రో, యాగశ్చ పంచమః అంటారు. దాంట్లో వైష్ణవ నామం కూడా ఒక సంస్కారం ఉన్నది. దాంట్లో నేను మా గురుగారిని ఇన్ఫ్యాక్ట్ అడిగాను, స్వామి మనకి వైష్ణవ దీక్ష ఇస్తున్నారు, నా పేరేమో మంజునాథ, అంటే శివుడి పేరు కదా. అంటే ఆయన ఏమన్నాడు, శివుడి పేరు ఎందుకు పెట్టుకోకూడదు, నువ్వు మీ తల్లిదండ్రులు ఇచ్చిన పేరుని ఎందుకు మార్చుకోవాలి, నువ్వు మంజునాథ రామానుజదాస అని అనుకో. సో మీకు పేరు మార్చి మంజునాథ రామానుజదాస అవును అని పేరు పెట్టారు. అవును అవును. అసలు మంజునాథ అంటే ఏమిటి? మంజునాథ అంటే మంజు అంటే హిమాలయం, హిమాలయానికి రాజు ఎవరు, కైలాసపతి అయిన శివుడి పేరు. శివుడి పేరు. సో శివుడి పేరు. ధర్మస్థల మంజునాథ ధర్మస్థలంలో అందరికీ తెలిసింది. ప్రఖ్యాతమైన దక్షిణాది వాళ్ళకి తెలిసింది ధర్మస్థ మంజునాథ. అవును, దానికి సో దక్షిణ కైలాసం అని కూడా పేరు. అవును. సో నాకు బేసికల్లీ శివతత్వం మీద మాట్లాడమని మీరు చెప్పినప్పుడు మ్. నాకు బాగా నచ్చింది ఏమిటంటే, ఒక మ్. పూర్తి శ్రీ వైష్ణవుడు అయ్యుండి మ్. చరమశ్లోకాన్ని, అష్టాక్షరిని, ద్వయమంత్రాన్ని పఠిస్తూ నిత్య మ్. నైమితిక కర్మల్లో మీరు శ్రీ వైష్ణవ అనుష్ఠానాన్ని చేస్తూ కూడా మ్. మీరు శివభక్తులు అవ్వటం అనేది ఒక ప్రధానమైన కారణం. ఓహో. ఎందుకంటే అవును. మీరు మంజునాథ అనే ఒక పేరుని మీరు రీటైన్ చేసుకున్నారు. నేను ఇవాల్టి వరకు శ్రీ వైష్ణవులలో ఎవరిలో కూడా ఒక శివుడి యొక్క నామాన్ని పెట్టుకోవడం నేను చూడలా. ఇన్ఫ్యాక్ట్ అది ఒక విచిత్రం కూడా, మా ఫ్యామిలీలో ఎవరికి కూడా శివనామం లేదు. నాకొక్కడికే మంజునాథ అని మా తల్లిదండ్రులు పెట్టారు. నాకొక్కడికే వైష్ణవ భక్తి కూడా ఎక్కువగా వచ్చింది. ఆచార్యుల సమాశ్రయనం కానీ, మన శ్రీ వైష్ణవ సంప్రదాయం ఫాలో చేసే కల్చర్ కూడా గురువు అనుగ్రహం వల్ల నాకొక్కడికే వచ్చింది. అది కూడా గురువు అనుగ్రహం. ఇన్ఫ్యాక్ట్ నేను ఇందాక మీకు చెప్పినట్టు మా గురువుగారిని అడిగినప్పుడు, స్వామి నేను వైష్ణవ నామం చేంజ్ చేసుకోనా అని అంటే, ఆయన భాగవతంలో ఒక శ్లోకాన్ని నాకు చూపిస్తూ, యథా వైష్ణవానం శంభు, శంభువే వైష్ణవుడు కదా, పరమోచ్చ వైష్ణవుడు కదా, విష్ణు పాదోద్భవి అయిన గంగను తన నెత్తి మీద ధరించినవాడు ఎంత ఉత్తమ వైష్ణవుడు కదా, శివుడు ప్రథమ వైష్ణవుడు, ఈ మంజునాథ అనే పేరే నువ్వు కంటిన్యూ చేయి అని చెప్పారు నాకు. చాలా సంతోషం. మీకు ఇంకా శివభక్తి, శివానుగ్రహం కలగాలని నేను పరమశివుడిని కోరుకుంటూ, ఇవాళ అసలు మోస్ట్ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ ఏమిటంటే, వైష్ణవులు, అందులో ప్రత్యేకంగా శ్రీ వైష్ణవులు శివుడిని ఆరాధించరు. అది అవును. ఖచ్చితంగా అందరికీ తెలిసిన విషయమే. ఇదేదో పెద్దగా ఇవాళ కొత్తగా తెలియాల్సిన విషయం ఏమీ లేదు. సో అలాగా అసలు వైష్ణవులు అనే వాళ్ళకి ప్రత్యేకంగా, అంటే విష్ణు భక్తులుగా ఉండే వాళ్ళకి శివతత్వం గురించి పెద్దగా అవగాహన కూడా లేదు. అంటే ఒకటి ఆరాధించరు, 2 శివతత్వం మీద ఒక అవగాహన కూడా లేదు. దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు, చారిత్రాత్మక కారణాలు ఉండొచ్చు. కానీ నేను ఒక వైష్ణవుణ్ణి. ఇందులో శివుడి యొక్క ఆరాధన నేను తాత్వికంగా మీకు చెప్తాను. అసలు శివారాధన ఎందుకు చెయ్యాలి, శివారాధన వైష్ణవ సంప్రదాయంలో ఉన్న వాళ్లకు కూడా ఎందుకు ముఖ్యం అనే ఒక విషయంగా నేను మీకు చెప్తాను. మా గురువుగారు నాకు అష్టాక్షరి ఇచ్చారు, నారాయణ మంత్రాన్ని. ఆ నారాయణ మంత్రాన్ని నేను వారి దగ్గర తీసుకున్నప్పుడు, మామూలుగా ఒక మంత్రానికి అంగన్యాస, కరన్యాస, ధ్యాన శ్లోకాలతో మంత్రానుష్ఠానం మనం చెయ్యాలి. అంటే ఒక గురుముఖంగా మనం మంత్రాన్ని తీసుకోవాలి. అది ఏ మంత్రమన్నా అయి ఉండొచ్చు. కానీ మ్యాక్సిమం ఇప్పుడున్న సంప్రదాయాల్లో హరిమంత్రం ఇస్తారు. ఆ హరిమంత్రాన్ని తీసుకున్నప్పుడు ఆ హరి మంత్రాన్ని ఏ మంత్రమన్నా కావచ్చు, షడాక్షర కావచ్చు, షోడశాక్షర కావచ్చు, ద్వాదశాక్షర కావచ్చు,
అలా అష్టాదశాక్షర మహామంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలలో ఏ మంత్రాన్ని తీసుకున్నా ముందు ఆచమనం చేసి, ఆచమనం తర్వాత ప్రాణాయామం చేసి, దాని తర్వాత అంగన్యాస కరన్యాసముల ద్వారా దైవీ అనుష్టుప్ ఛందః, ఒక ధ్యాన మంత్రాన్ని జపించే ముందు ధ్యాన మంత్రానికి ఉన్న ఛందస్సు దేవతకు మనం నమస్కారం చేసి, అటు పిమ్మటన ఆ ధ్యాన మంత్రంలో ఉన్న మూర్తిని, అంటే ఈ ధ్యాన మంత్రం ఏమిటి? ఆ మంత్రము యొక్క అధిష్టాన దేవతను స్మరించే మంత్రం అది. మీరేదైతే ఒక అష్టాక్షరి తీసుకుంటారో, ఆ అష్టాక్షరికి ఒక ధ్యాన మంత్రం ఉంటుంది. ఆయనకు ఒక రూపం ఉంటుంది. ఆ రూపాన్ని చెప్పేదే ఆ ధ్యాన మంత్రం. ఆ ధ్యాన మంత్రాన్ని మనం అంతర్ముఖంగా చదివి, అంటే అంతర్ముఖంగా దాని యొక్క ఆ ధ్యాన మంత్రం ఏం చెప్తుంది? ఆ మంత్ర అభిమాన దేవత, ఆ మంత్ర అధిష్టాన దేవత ఎలా ఉంటాడు? ఆయన శంకుచక్రాలు ఎక్కడ పెట్టుకుంటాడు? ఆయన కిరీటం ఏమిటి? ఆయన యొక్క రూపవర్ణన ఉంటుంది ఆ ధ్యాన మంత్రంలో. ఆ ధ్యాన మంత్రాన్ని మన మనసులో చదివి, అప్పుడు ఆ అధిష్టాన దేవతను మన హృదయంలో నిలపటమో, లేకపోతే మన సుషుమ్నంలో నిలపటం లాంటిది చేసి, అప్పుడు ఆ మంత్రాన్ని జపించాలి. ఆ మంత్రాన్ని జపించిన తర్వాత మంత్రానికి తగ్గట్టుగా దానికి తర్పణం వదలాలి. తర్పణం వదిలిన తర్వాత మళ్ళీ ఆ ధ్యాన మంత్రాన్ని జపించి, అనుష్టుప్ ఛంద దేవస్సులకు మనం ప్రార్థించి, తర్వాత అంగన్యాస కరన్యాసముల ద్వారా ప్రాణాయామం చెయ్యటంతో ఒక సైకిల్, ఒక మంత్రం ఎలా చేయాలనేది ఇంత డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ ఉంది. ఇది వైదిక సంప్రదాయంలో ప్రేక్షకులందరికీ నేను చెప్పేదేంటంటే, మోక్ష సాధన చెయ్యాలనుకున్న ప్రతి వ్యక్తి గురుముఖంగా మంత్రం తీసుకొని, ఆ మంత్రాన్ని ప్రతిరోజు ఇలా అనుష్ఠిస్తే అప్పుడు తనకు మోక్ష మార్గం సులువుగా దొరుకుతుంది. ఇది శాస్త్రం. నేను మా గురువుగారిని అడిగాను, మీరు నాకు మంత్రం ఇచ్చారు, మరి ఈ మంత్రంలో ఉన్న అభిమాన దేవత, అధిష్టాన దేవతను నేను ధ్యానం చెయ్యాలి. నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఏమని ఆలోచించాలి? ఆయనకి చక్రం ఇక్కడుంది, శంఖం ఇక్కడుంది, ఇవి ఇక్కడున్నాయి, అవి ఇక్కడున్నాయి అన్నీ చెప్తుంది కదా! అప్పుడు నేనేమని ఆలోచించాలి? ఎక్కడ నేను ఆలోచించాలంటే, నీ మనసులో నిలపాలి ముందు. ఆ మంత్రాన్ని నీ మనసులో నిలపాలి. ఆ మనస్సుకి అభిమాన దేవత ఎవరు? అనే క్వెషన్ మా గురువుగారు నన్నడిగారు. అప్పుడు ఫస్ట్ టైం నాకనిపించింది, దానికి నారాయణుడే గదండీ! నేను ఈ మంత్రాన్ని తీసుకున్నాను, మంత్రాన్ని అనుష్ఠిస్తున్నాను. కాబట్టి ప్రత్యేకించి మనసుకంటూ ఒక అధిష్టాన దేవత, అభిమాన దేవతలుంటారా? నారాయణుడే గదా! అని. తప్పు. ఎందుకంటే మీ మనస్సుకి అధిష్టాన దేవత, అభిమాన దేవత పరమశివుడు. అది నా జీవితంలో నాకు శివతత్వం అర్థమైన మొదటి రోజు. అదేమిటి స్వామి ఎందుకలాగా అంటే, పంచభూతాలు ఎవరు? ఈ పంచభూతాలు భూతపతి శివపార్వతుల సంగమము వల్ల వారికి పుట్టిన పిల్లలే ఈ పంచభూతాలు. అంటే ఒక జీవుడు ఒక దేహాన్ని పొందాలి అంటే శివపార్వతుల అనుగ్రహం లేనిది తనకు ఈ పంచభూతాకృతమైన దేహం ఆయనకి దొరకదు. అందుకే శివుణ్ణి భూతనాథుడు అంటారు. అందుకనే శివుణ్ణి భూతనాథుడు అంటాడు. ఆ భూతాలన్నిటికీ, అంటే పంచభూతాలకి, సమస్త భూతాలకు కూడా ఆయనే అధిపతి. అలాంటి ఒక పరమశివుడు ఆయన యొక్క కరుణ చేత, అమ్మవారి యొక్క కరుణ చేత, అంటే ఆ దుర్గ యొక్క, పార్వతి అంబ యొక్క కరుణ చేత మీకు ఈ పంచభూతాకృతమైన శరీరం వస్తుంది. ఆ శరీరంతో మీరు ధర్మయుక్తంగా బ్రతకాలి. కానీ మీరు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతారు. కొందరు ధర్మయుక్తంగా బ్రతుకుతారు, కొందరు అధర్మయుక్తంగా బ్రతుకుతారు. ఎలా బ్రతుకుతారనేది మీ యొక్క ఫ్రీ విల్. దాంట్లోకి జోక్యం చేసుకోడు శివుడు, జోక్యం చేసుకోడు శ్రీమన్నారాయణుడు, జోక్యం చేసుకోడు మాత పార్వతి, జోక్యం చేసుకోదు. బ్రతికిన తర్వాత మీరు మళ్ళీ అంతఃక్రియ సంస్కారం, చివరాఖరి సంస్కారం, 16 సంస్కారాలలో గర్భాధానంతో మొదలయ్యి చివరాఖరి అంతఃక్రియ సంస్కారం అప్పుడు మీ చితికి నిప్పు అంటిస్తే ఆ అగ్ని దేనినైనా పవిత్రం చేయగలదు అనేది మనం మహాభారత ఆధారంగా మనం చెప్పాం. ఆ చవనుడి యొక్క ప్రస్థానంలో అగ్నిదేవుడికి బ్రహ్మదేవుడు ఇచ్చాడు, అగ్ని దేనిని ముట్టుకున్నా పవిత్రమైపోతుంది. సర్వభక్షకుడే కాక దేన్ని ముట్టుకున్నా పవిత్రమైపోతుంది అది. అలా ఆ అగ్ని మళ్ళీ ఏ భూతానికి ఆ భూతాన్ని వేరు చేసి, మళ్ళీ ఎక్కడ నుంచైతే మనం రుణంగా తెచ్చుకున్నామో మళ్ళీ ఆ భూతనాథుడికి, పరమశివుడికి దాన్ని ఇచ్చేసి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఓహో! అందుకే దీన్ని బ్రహ్మమేధ సంస్కారం అని కూడా అంటారు. అంటే ఈ అవును. పంచభూతాలకి ఆయా భూతం ఆయా పంచభూతాల్లో మళ్ళీ రిటర్న్ అప్పు మళ్ళీ తీసుకున్నది మళ్ళీ రిటర్న్ ఆ తిరిగిచ్చేస్తుంది. భూతాలలో అగ్ని ద్వారా అవి రిటర్న్ అయిపోవటమే కాదు, అవన్నీ మళ్ళీ పరమశివుడికి మనం అప్పజెప్పేస్తున్నాం. అంటే నీ దగ్గర అప్పు తీసుకున్నాను నాయనా, నేను కర్మభూమిలో పుట్టాను కాబట్టి నీ దగ్గర అప్పు తీసుకొని వచ్చాను. ఇక్కడ నేను నా కర్మని చేశాను. సత్కర్మని చేసినా, దుష్కర్మని చేసినా
మళ్ళీ శివుడికి మనం వడ్డీ కట్టి వెళ్ళిపోవాల్సిందే. వడ్డీ అంటే అసలు ఆయన వడ్డీయే తీసుకోడు. ఏదిచ్చాడో అది ఆయనకి తిరిగి ఇవ్వాల్సిందే. అలాంటి ఒక కృతజ్ఞతా భావనగా ప్రతి జీవుడు భూమి మీద పుట్టినందుకు శివుడు పట్ల, ఆ తల్లి పార్వతి పట్ల కృతజ్ఞతగా ఉండాలి. నువ్వు ఏ సంప్రదాయమైనా కావచ్చు. నువ్వు శైవ సంప్రదాయం, శాక్త సంప్రదాయం, గాణపత్య సంప్రదాయం, స్కంద సంప్రదాయం అంటే కుమార సంప్రదాయం, లేదా వైష్ణవ సంప్రదాయం, ఈ ఏ సంప్రదాయంలో పుట్టినా శివుడి దగ్గర అప్పు తెచ్చుకున్న దాన్ని మళ్ళీ శివుడికి ఇచ్చి వెళ్ళిపోవలసినదే. అందుకనే ఎన్నో రకాలుగా ఈ దేహములకు సేవ చేసి, పిల్లలని కని, భార్యతో కాపురం చేసి, వాళ్ళందరినీ సక్రమంగా చూసుకొని, ఆస్తులు కూడబెట్టి, పుత్రులు, పౌత్రులు, మీ యొక్క భార్య, పిల్లలని అందరినీ మీ యొక్క సీడ్‌ని వ్యాప్తం చేసి, మీ యొక్క బీజాన్ని ఇక్కడ వ్యాప్తం చేసి వెళ్ళిపోతున్నప్పుడు అందరూ గూడా కేవలం నీ తల పగిలేంత వరకే నీ దగ్గర ఉంటారు. సో, ఆ కపాలం ఎప్పుడైతే చితి మంట అంటించి కపాలం పగలగానే అక్కడ నుంచి ఎవ్వడు గూడా నీ ముఖం చూడకుండా, వెనుచూడకుండా వెళ్ళిపోతారు అక్కడి నుంచి. నువ్వు ఎవరికి జన్మనిచ్చావో, వారెవరికి జన్మనిచ్చారో, నీతో 24 గంటలు బ్రతికిన నీ భార్య గూడా నీ ముఖం చూడదు. అలాంటి ఒక పరిస్థితుల్లో ఇన్ని రోజులు బద్ధత్వంలో, అంటే ఈ పంచభూతాకృత శరీరం అనే ఒక డ్రెస్సు వేసుకున్న నువ్వు ఇప్పుడు ఏ డ్రెస్సు లేకుండా దిగంబరుడవైపోతావు. అంటే నీ ఆత్మ ఇప్పుడు ధారణ చేయటానికి ఒక ప్లేస్ లేదు నీకు. అలాంటి ఒక పరిస్థితుల్లో ఆ శరీరం మొత్తం దగ్ధమైపోయి అగ్నికి అగ్నిగా, వాయువుకి వాయువుగా, భూమికి భూమిగా, నీరుకు నీరుగా, ఆకాశానికి ఆకాశంగా విడిపోయి మళ్ళీ ఆ శివైక్యం చెందిన తర్వాత ఈ శరీరం అంతా పంచభూతాలు శివుడిలో లీనమైపోయిన తర్వాత మిగిలేది బట్టలు లేని ఆ ఆత్మ మాత్రమే. మరి అన్ని రోజులు నువ్వు ఆత్మస్వరూపంగా మోక్ష సాధన చేసిన వాడివి కాదు కదా. ఈ దేహమే నేననుకొని బ్రతికిన వాడివి. మరి ఒక్కసారిగా దేహం పోతే మరి ఏం చేస్తావు? ఎక్కడ లేని భయం కలుగుతుంది. ఆ భయం ఎవరికి కలుగుతుంది భయం? భయం అనేది సూక్ష్మ శరీరానికి కలుగుతుంది. అంటే మనసు, బుద్ధి, అహంకారం. అంటే భయం ఇప్పుడు దేనికి కలిగింది? శరీరానికి కలిగిందా? మనసుకు కలిగింది. కామం అనేది దేనికి కలిగింది? మనసుకు కలిగింది. ఆ మనసు, బుద్ధి, అహంకారాలనే సూక్ష్మ శరీరం నీ ఆత్మని పట్టుకొని ఉంటుంది. అలాంటి సమయంలో నీకు భయం కలిగి ఒక్కసారిగా అక్కడున్న పిశాచ, ప్రేత, నిశాచ లాంటి గణములన్నీ చూచి ఒక జీవుడు బిత్తిరిపోతాడంట. అంటే ఎక్కడ లేని భయాందోళనకు గురవుతాడు. అప్పుడు అక్కడ కపాలి కపాళములన్నీ తన మెడలో ధరించి జటాజూటాన్ని విప్పి, నువ్వు ఏ శవం మీదైతే నువ్వు కాలిపోయి నీ చితి భస్మం అక్కడ మొత్తం భస్మం అయిపోతుందో, ఆ భస్మాన్ని తన ఒంటికి రాసుకుంటూ ఒక వ్యక్తి కనపడతాడు నీకు. ఆయనే సదాశివుడు, పరమశివుడు, బోలాశంకరుడు. ఎందుకంటే చివరాఖరిగా నీకు దర్శనం ఇచ్చేది కూడా ఆ శంకరుడే. చెప్పి ఏమని చెప్తాడంటే, ఏమీ బాధపడద్దు, నువ్వు ఎలాంటి వాడివైనా కావచ్చు, ఏమీ బాధపడద్దు నాయనా, నేనున్నాను నీకు అని చెప్పి ఒక హామీ ఇచ్చి, ఎవరూ లేని ఆ ఆత్మల యొక్క ఉద్ధతికి కృషి చేసేవాడు, ఆ ఆత్మలను ఆలింగనం చేసుకునేవాడే ఈ పరమశివుడు. అందుకనే ఆయన శ్మశానాల్లో తిరుగుతుంటాడు. ఆ శ్మశాన రుద్రుడు అంటాం. శ్మశానాల్లో తిరుగుతుంటాడు. అలాంటి చితిమంటల్లోంచి వచ్చిన భస్మాన్ని తన శరీరానికి ఎందుకు రాసుకుంటాడంటే, ఆ ఆత్మలు ఎన్నో రకాల పాపాలు చేసి విపరీతమైన బాధలు పడుతూ, ఇంకా పాపకర్మని అనుభవించి ఎన్నో రకాల బాధలు పడాలి. కనీసం చనిపోయిన ఆ శరీరానికి వచ్చిన ఆ భస్మాన్ని తన ఒంటికి రాసుకుంటే ఆ జీవుడు చేసిన పాపములు తగ్గి ఎంతో కొంత పునీతుడవుతాడని చేస్తున్నాడు ఈయన. ఇదంతా మా గురువుగారు నాకు చెప్తే, నాకు ఆ శివతత్వం ఏమిట్రా నాయనా ఇంత ఎమోషనల్గా ఉందనిపించింది. ఎందుకంటే ఎవరూ లేరు, మన పక్కన ఎవరూ రాలా. అలాంటిది శివుడు దగ్గర ఉండి నీ ఉద్ధతి కోసం పాటుపడేవాడు. అందుకనే ప్రదోషకాలం నాడు ప్రతిరోజు నందితో తన గణములతో సంచరిస్తూ ఆ కాశీ దగ్గర నుంచి ప్రతి ప్రదేశానికి ఆయన తన నంది పరిగెడుతుంటే ఆ నందితో పాటు శివుడు కూడా పరిగెడుతుంటాడంట. దేనికంటే ఈ సమయంలో భూమండలంలో ఎవరైనా సంగమం చేస్తే, అంటే ఎవరైనా శారీరకంగా కలిసి పురుషుడు తన యొక్క వీర్యాన్ని ఆ బీజ అంకురార్పణ అంటే గర్భంలో ప్రవేశపెట్టినట్లయితే ఆ అండము ఈ పిండము ఒకటయ్యి అక్కడ ఆ పిండాండంగా ఆ ఏర్పడే ఆ జీవికి
అక్కడ పిండాండం ఏర్పడ్డప్పుడు ఆ పురుషుడు యొక్క వీర్యం ద్వారా ఆత్మని ఆ అండంలోకి ప్రవేశపెడతాడంట శివుడు. ఎందుకంటే ఆయనని నమ్ముకొని ఎన్నో గణాలున్నాయి. మరి ఆ గణాలు అనాది కాలంగా పాపకర్మలు చేసి శరీరాలు లేకుండా ఎన్నో రకాల బాధలు పడుతున్నాయి. అందుకనే మనం అసుర సంధ్య వేళ సంగమం చేయకూడదని ఎందుకంటామంటే, ఆ శివుడు ఆయన బోళాశంకరుడు. ఆయనకి జడ్జిమెంట్ అనేది లేదు ఈ భూమండలంలో. ఎవరైనా జడ్జి చేస్తారు. ఎవరిని ద్వేషించడు, ఎవరిని ప్రీతించడు. ఎవరిని ద్వేషించడు, ఎవరిని ప్రేమించడు. ఆ తత్వమే ఈ శివతత్వం, ఈ శంకరతత్వం. అందుకనే ఆయన్ని నమ్ముకున్న ఆ జీవులను మళ్ళీ ఆ పురుషుడు యొక్క వీర్యం ద్వారా ఆ స్త్రీ యొక్క గర్భంలో అందుకని అసుర ప్రవేశపెడితే సంధ్య టైంలో మీరు సంభోగం చేయకూడదు అనేది అసుర మన సంధ్య పెద్దలు చెప్తూ వేళలో ఉంటారు. సంభోగం చేయకూడదు. ఎందుకంటే ఆహా. శివుడు ఏ ఆత్మలకైతే భరోసా ఇచ్చాడో అవన్నిటి కూడా శరీరం కావాలి. మళ్ళీ శరీరం ఉంటేనే పాపకర్మో పుణ్యకర్మో చేసి ఆహా. వాటికి ఉద్ధతి కలుగుతుంది. అందుకు శివుడు యొక్క శివుడి యొక్క అనుగ్రహం అనేది ప్రతి జీవుడికి చాలా అవసరం. ఇందులో మా గురువుగారు ఏం చెప్పారంటే, ఇప్పుడు చివరాఖరిగా మిగిలింది నీ సూక్ష్మ శరీరం. అంటే మనసు, బుద్ధి, అహంకారం అనే సూక్ష్మ శరీరమే కదా మిగిలింది. ఆ మనస్సు నిలకడగా ఉండాలి. ఆ మనస్సు ఎప్పుడు నిలకడగా ఉంటుందంటే, అక్కడ రుద్రానుగ్రహం ఉంటేనే నిలకడగా ఉంటుంది. కాబట్టి నాయనా, నువ్వు అష్టాక్షరి చేసే ముందు ఖచ్చితంగా పంచాక్షరి చేసి మనసుని నిర్మలంగా ఉంచుకొని, ఆ మనసుకి అధిపతి అయిన శివుడికి త్రికరణ శుద్ధిగా నమస్కారం చేసి, శివా, నేను మోక్ష సాధనకై నారాయణ మంత్రాన్ని ఉపాసన చేస్తున్నాను కాబట్టి, నేను ఆ మంత్రాన్ని ప్రాపర్‌గా అనుష్ఠించేటట్టుగా నా మనసు నా ఆధీనంలో ఉండేటట్టు నన్ను అనుగ్రహించని చెప్పి, పంచాక్షరి మంత్రం చేసిన తర్వాత మాత్రమే అష్టాక్షరి చెయ్యాలి అనేది మధ్వ సాధనలో ఒక ప్రక్రియ. ఇది నేనంతా ఎక్కడి నుంచి చెప్తున్నానంటే, మధ్వ వైష్ణవులు. ఈ మధ్వులు గూడా శంకుచక్రాలేస్తారు. మధ్వులు గూడా మనకి నారాయణ మంత్రాన్ని ఇస్తారు. కానీ వాళ్ళెప్పుడూ కూడా అష్టాక్షరి చెయ్యాలి అంటే, ఒక పంచాక్షరి చేయకుండా అష్టాక్షరి చేయరు. మంజునాథ్ గారు, అసల మధ్వులు చేసే ఒక ప్రక్రియ, అనుష్ఠాన ప్రక్రియ ఏంటంటే, గాయత్రి ఎంత చేస్తామో అంటే 108 సార్లు గాయత్రి చేస్తే ఇంటూ 2 216 సార్లు పంచాక్షరి చేస్తాం. 216 సార్లు పంచాక్షరి చేసి, పంచాక్షరి అంటే ఓం నమః శివాయ ఓం, ఇదే పంచాక్షరి. ఈ పంచాక్షరి చేసి మనసుని నిర్మలం చేసుకోవాలి. ఎందుకంటే మన మనసు ఎప్పుడూ మన ఆధీనంలో ఉండదు. ఎవరి ఆధీనంలోనూ ఉండదు, అది పరిగెడుతూనే ఉంటుంది. అలాంటిది భగవద్గీతలో అర్జునుడే చెప్తున్నాడు, నేను దేన్నన్నా కంట్రోల్ చేయగలను కానీ, నేను గాలినన్నా కంట్రోల్ చేయొచ్చేమో కానీ మనసును కంట్రోల్ చేయలేకపోతున్నాను అని అడుగుతాడు కదా ఆ శ్రీకృష్ణ పరమాత్మకి. అలాంటి మనస్సు ఎవరి వల్ల కంట్రోల్ అవుతుందంటే, కేవలం పంచాక్షరి మంత్రం శివానుగ్రహం వల్లనే కంట్రోల్ అవుతుంది. అలాంటి పంచాక్షరిని చేసి ఓం నమః శివాయ ఓం అనే ఒక మంత్రాన్ని మనం అనుష్ఠానం చేసి మనసు నిర్మలమైన తర్వాత అప్పుడు అష్టాక్షరి చేస్తే మీ ధారణ శక్తి పెరిగి ఆ మంత్రసిద్ధి మీకు కలుగుతుందనేది కర్ణాటక క్షేత్రంలో ఉన్న మధ్వుల యొక్క ప్రగాఢ విశ్వాసం. అందుకనే నేను మధ్వ సంప్రదాయంలో దీక్ష తీసుకోవడానికి గల మేజర్ కారణం ఏంటంటే, వాళ్లకు తారతమ్యానుగత హరిభక్తి. అంటే మేము కేవలం నారాయణుణ్ణి మాత్రమే పూజిస్తాం, అన్యదేవతలను మేము పూజించమనే ఒక ప్రక్రియ వైష్ణవ సంప్రదాయంలో లేదు. తారతమ్యం అంటే భగవంతుడు ఒక హైరార్కీ క్రియేట్ చేశాడు. ఆ హైరార్కీ ఏమిటి అంటే, మనకు జన్మనిచ్చిన మన తల్లిదండ్రులు మొట్టమొదట మనకంటే పెద్దవాళ్ళు. తర్వాత వాళ్లకు జన్మనిచ్చిన పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మనకి రెండవ వరుసలో వాళ్ళని గౌరవించాలి. తర్వాత మనకు నిత్యం మన కుటుంబాన్ని కాపాడుతూ ఉన్న మన గ్రామదేవత. ఎందుకంటే ప్రతి కుటుంబాలలో కూడా వాళ్లకు వాళ్ళ గ్రామదేవతలు ఉంటారు. ఆ గ్రామదేవతల అనుగ్రహం వల్లనే మనకు పిల్లలు కలుగుతారు. ఆ పితృదేవతల అనుగ్రహం వల్లనే మనకు సంతానం కలుగుతుంది, మనకు సుఖశాంతులు వస్తాయి. అందుకనే ఎప్పుడైతే మీరు ఈ మధ్య ఆస్ట్రాలజర్స్ అందరూ కూడా పిల్లలు పుట్టట్లేదు అంటే మీకు పితృదోషం ఉంది అంటారు. అందుకనే మనం ఎప్పుడు కూడా మన పితృదేవతలకు రుణపడి ఉండాలి. ఎందుకంటే వారి బీజం మనం. ఈ శరీరం పితృదేవతల యొక్క రుణం. అందుకనే మీరు చూసినట్లయితే గంగను తెచ్చిన భగీరథుడు కూడా మోక్ష సాధన చేస్తూ ఒక స్టేజ్ దాటిన తర్వాత ఆయన సాధన చెయ్యలేకపోతే
పితృదేవతలు కనపడి నాయనా మేమందరం నరకలోకాల్లో ఉన్నాం. మేము శరీరాలు లేకుండా బాధపడుతున్నాను నాయనా రాళ్ళు రప్పలైపోయి. కాబట్టి పితృలను తీర్చుకోకుండా నువ్వు మోక్ష సాధనకు ఎలా వెళతావంటే అప్పుడు గంగని తీసుకొనొచ్చాడు. ఓ సగర కుమారులు 60,000 మంది మోక్షము తర్వాత ప్రాప్తిస్తుంది వాళ్ళకి. ఆహా! ఆ సగర కుమారులకు అలాగే మోక్షం ప్రాప్తిస్తది. అలాగా ఈ రుద్రానుగ్రహం వల్లనే మనకు అన్ని రకాల శుభాలు కలుగుతాయి. శుభాలంటే కేవలం లౌకిక శుభాలు గాదు. నేను ఈ పాడ్‌కాస్ట్ ప్రత్యేకించి కేవలం సాధన అనుష్ఠాన పరంగా చెప్తున్నాను ఇదంతా. అంటే ప్రతి వ్యక్తి నేను నారాయణ మంత్రం చేస్తాను, నేను విష్ణుమూర్తి యొక్క మంత్రం చేస్తానంటే కుదరదు. ఎందుకంటే రుద్రానుగ్రహం లేదు. ఆ మంత్రంలో మంత్రసిద్ధి కలగదు అనేది డెఫినెట్లీ శాస్త్రం. అందుకనే పితృదేవతలు, పితృదేవతల తర్వాత గ్రామదేవతలు, గ్రామదేవతల తర్వాత వచ్చే వాళ్ళందరూ ఇంద్రచంద్రాది కక్షలలో ఉన్న దేవతలు. అంటే ముందు మనం సూర్యుడు, తర్వాత ఇంద్రుడు, దాని తర్వాత మిగతా దేవతలందరూ ఆక్రమణలో వస్తారు. అలా పైన ఉన్న మహాజనులు, మహర్షులు, అలా సత్యలోకంలో ఉన్న బ్రహ్మభారతి, వీళ్ళ పైన ఉండేదే సాక్షాత్తు శివపార్వతులు కైలాసం. వాటిపైన ఉన్న లోకాలు అనంత వైకుంఠ లోకాలు. కాబట్టి ఒక జీవుడికి మోక్షం కావాలి అంటే పంచాక్షరి చెయ్యకుండా మనసు తన ఆధీనంలో నిలుపుకోలేని వాడు ఎన్ని మంత్రాలు కూడా చేయలేడు. దీనికి లౌకిక ఉదాహరణ ఏంటంటే, మీరు కుండలో నీళ్లు తీసుకొనొస్తారు. ఆ కుండకు రంధ్రం ఉంటే ఆ! ఎప్పటికీ ఆ నీళ్లు అందులో నిలవ్వు, కారిపోతాయి. అలాగనే సాధన, మనం వైష్ణవ సాధన చెయ్యాలి అనంటే ఆ కుండకు ఎటువంటి రంధ్రం లేకుండా చూసుకోవాలంటే శివానుగ్రహం ఉండాలి. ఆ శివానుగ్రహం వల్లనే నీ మనసు నిలకడగా ఉంటుంది. ఆ నిలకడగా ఉన్న మనసులోనే నువ్వు విష్ణు ఆరాధన చెయ్యగలవు. ఇన్‌ఫాక్ట్ మీరు ఇప్పుడు చెప్తూ ఉంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. మా గురువుగారు ఒకసారి శ్వేతాశ్వరోపనిషత్తు అని ఒకటుంది మనకి ప్రధాన ఉపనిషత్తు. దశోపనిషత్తులో ఒకటి. దాంట్లో రుద్ర శబ్దానికి మన పూర్వాచార్యులు చేసిన వ్యాఖ్యానం చెప్తూ, ఈ మనస్సుకి మనోనియామక దేవుడు రుద్ర శబ్దం అంటే మనస్సుని, మన చిత్తానికి జ్ఞానం కలిగించేవాడు, ఆ ప్రేరణ కలిగించేవాడు అనే అర్థాన్ని చెప్పారు మీ నాకు. గురువుగారు మీకు చెప్పారు. నాకు చెప్పారు. శ్వేతాశ్వర ఉపనిషత్తులో రుద్ర శబ్దానికి ఉన్న అర్థం ఏంటి అన్నప్పుడు, ఈ ఈ మనస్సుకి ఉన్న రోదనలనన్నీ తొలగించి, ఆ మనస్సుకి మన ఎనర్జీని అంతా ఛానలైజ్ చేసి, మన మనకి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు అనే శబ్దం. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అర్థమైంది. సో, ఆ! దీనికి ఇంత తాత్వికంగా ఉంది. హ్మ్. అందుకనే ఈ శివద్వేషం అనేది కృతజ్ఞతాహీనులు చెయ్యగలిగింది మాత్రమే. ఎందుకంటే హ్మ్. శరీరం రావాలంటే శివానుగ్రహం ఉండాలి. అవును. దుర్గానుగ్రహం లేనిది పంచభూతాకృతమైన శరీరం రాదు. శివద్వేషం చేయటం అంటే ఎలాంటిదంటే, ఎవరి ఇంట్లో అయితే మనం భోజనం చేసి, ఎవరి హ్మ్. వల్లైతే చదువు నేర్చుకొని, ఎవరి వల్లైతే జ్ఞానం తెలుసుకొని, అంత జ్ఞాన పరిపక్వ దిశలోకి వెళ్ళిన తర్వాత వాడిని ద్వేషించగలడా ఎవడైనా? రుణపడిపోయి ఉంటాడు. ఎందుకంటే రుణముండిపోతుంది. చిన్నప్పటి నుంచి ఆ గురువుగారి దగ్గర శుశ్రుత చేసి, ఆయన ఇంట్లో భోజనం చేసి, ఆ గృహిణి గురుపత్ని మనకు భోజనం పెడితే, మనం అన్ని జ్ఞానాలు తెలుసుకొని ఇవాళ నువ్వు చక్రవర్తివై హ్మ్. ఉండొచ్చు. కానీ ఒకప్పుడు నీ జీవితం మొదలైంది ఆ గురువు ఆశ్రమంలో. అవును. అలా వారిని ద్వేషించటం అనేది హీనం. కృతజ్ఞతాహీనులు చెయ్యగలిగిన పని. అందుకనే నాకు చాలా బాధ కలుగుతుంది. హ్మ్. మిడిమిడి జ్ఞానంతో కొత్తగా వైష్ణవ సంప్రదాయంలో వచ్చిన వాళ్ళు శివుడు గొప్ప కాదు అని చెప్పటం అనేది చాలా హాస్యాస్పదం ఇది. అసలు వాళ్ళ గురువులు దీనిని ఖండించాలి. వాళ్ళ గురువులు వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే 3 తత్వాలున్నాయి భూమి మీద. ఒకటి జీవతత్వం, తత్వము. ఒకటి శివతత్వం, తత్వం. రుద్రతత్వం, తత్వం. ఒకటి విష్ణుతత్వం. ఈ 3 వేరు తత్వాలు. మనందరం జీవులం. మనందరం జీవతత్వం. జీవతత్వం అంటే ఏమిటంటే బద్ధావస్థలో ఉంటాం. మోక్ష సాధన చేసి మోక్ష కారణం చేత అంటే మోక్షము దొరికితే మనం ముక్తావస్థకు వెళతాం. ఆ ముక్తి ఇచ్చేది ఎవరు? శ్రీమన్నారాయణుడు ముక్తి అనుగ్రహ దేవత. శ్రీమన్నారాయణుడే ఇవ్వగలడు. ఆ భగవంతుడే ఇవ్వగలడు. దానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. దానికి ఎటువంటి కాంట్రవర్సీ లేదు. మోక్షం అనేది సాక్షాత్తు నారాయణుడే ఇవ్వాలి. కానీ మధ్యలో ఉందే ఆ శివతత్వం. దానిని మనం విస్మరిస్తే త్రిశంకు స్వర్గంలాగా ఏలాడుతుంటాం తప్ప మోక్షానికి వెళ్ళము. నాకు మీరిప్పుడు చెప్తుంటే నేను ఒక నేను ఎంఏ సంస్కృతం చదువుకున్నాను. కెఎస్ కృష్ణస్వామి అయ్యర్ సంస్కృత మహావిద్యాలయం. ఇప్పుడు దాన్ని మెడ్రాస్ సంస్కృత కాలేజ్ అంటారు. మనం ఇప్పుడు శాస్త్రాలు చదువుకుంటే సంస్కృత జ్ఞానం లేకుండా చాలామందికి ఇప్పుడు పెడర్థాలు చేస్తుంటారు కదా! నేను నా చదువుతో పాటు ఇది చదువుకున్నా. అప్పుడు ఒక సుభాషితం అక్కడ వచ్చింది. మా సిలబస్‌లో ఉండేది. అగ్నిం ఐశ్వర్యమిచ్చేత్ ఆరోగ్యమిచ్చేత్ భాస్కరః జ్ఞానమిచ్చేత్ సదాశివ మోక్షమిచ్చేత్ జనార్దన. జనార్దన. సో, అవును. ఈయన రుద్రుడు మనోనియామక దేవుడు, జ్ఞానప్రదాత.
సో, అందుకే శివుడిని విష్ణు వల్లభ అని. ఇప్పుడు మనకి అష్టోత్తరంలో శివుడికి ఒక పేరు విష్ణు వల్లభ అని. విష్ణువుకి అత్యంత అంటే బిలవ్డ్ పర్సన్ అని కూడా మనకి ఇది చెప్తుంది. ఖచ్చితంగా శాస్త్రం చెప్తుంది. విష్ణు ఆ! వల్లభుడు ఆయన. అవును. అందుకనే ఏంటంటే శివతత్వాన్ని వైష్ణవులు ఎప్పుడూ మరిచిపోకూడదు. అవును. అది పాయింట్ నెంబర్ 1. రెండవది ఏంటంటే అంటే హరద్వేషం చేస్తే హరుడికొచ్చేది ఏమీ లేదు. ఎందుకంటే ఎంతో మంది అసురులు వచ్చారు. అవును. ఆయన కోరికలు కోరి ఆయననే నాశనం చేద్దామని వెంటబడ్డ వాళ్ళు ఉన్నారు. భస్మాసురుడు లాంటి వాళ్ళు. భస్మాసురుడు లాంటి వాళ్ళనే ద్వేషించుకోడు, మిమ్మల్ని ద్వేషించుకుంటాడు. శివుడు అనేవాడిలో రాగద్వేషాలు 2 ఉండవు. అసలు భోళాశంకరుడు ఆయన. ఇది ఆ. చేశాడు, ఇది చెయ్యడని ఆయన ఆలోచించడు. తన విపక్షే లేదు ఆయనకి. పరమ అలౌకికుడు శివుడు. ఆ శివుడిని ఎన్ని రకాలుగా దూషించినా మళ్ళీ వచ్చి నిలబడతాడు. అసురులు తపస్సు చేస్తే రావణాసురుడు అలాంటి వాడే. ఆత్మలింగానికి వెళ్ళి నీకెందుకు అందమైన భార్య, నాకు ఆ అందమైన భార్యనివ్వమని అడిగిన నీచుడికి కూడా ఉద్ధతిని కలిగించే మహాశివుడు ఆ భోళాశంకరుడు. అందుకనే చిన్న చిన్నగా ఇప్పుడిప్పుడు ఏదో వైష్ణవ సంప్రదాయాల్లోకొచ్చి హరద్వేషం అనేది మీరు చేసుకుంటే, ఒక తల్లిని, తండ్రిని, గురువుని, విద్య చెప్పిన వాళ్ళని, మంత్రం ఇచ్చిన గురువుని దూషించడం కంటే కూడా కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ పాపం మీకు తగులుతుంది. అందులో నాకొకళ్ళు చెప్పారు, కృతజ్ఞతాహీనుల యొక్క శవం ఒకవేళ అలా అనాథ పీనుగ్గా పడిపోతే రాబందులు, కుక్కలు, గద్దలు కూడా వాటిని ముట్టుకోవంట. ఎందుకంటే ఎవరినైనా ముట్టుకుంటాయి. ఎంత కుళ్ళిపోయిన శవాన్ని తినటానికి కూడా ఒక జీవి వస్తుందంట గానీ, ఏ మనిషి అయితే కృతజ్ఞత లేకుండా బ్రతుకుతాడో, ఎవరి వల్ల అయితే వాడికి ఉద్గతి కలిగిందో, ఒక సద్గతి కలిగిందో, అలాంటి వాళ్ళ పట్ల కృతజ్ఞతాహీనుడుగా ప్రవర్తించి బ్రతుకుతాడో, వాడి శవాన్ని నక్కలు, రాబందులు కూడా ముట్టుకోవు. అందుకనే హరద్వేషం అనేది ఖచ్చితంగా చేయకూడదు. రెండవదేంటంటే, మనం లౌకికంగా చూసుకుందాం. మన మనసు ఎప్పుడు మన ఆధీనంలో ఉండదు. అసలు సుఖము, దుఃఖం అనేదేంటి? ఇట్ ఈస్ అ స్టేట్ ఆఫ్ మైండ్. అవును. మీ మనసే మీకు సుఖాన్ని గానీ, మీ మనసే మీకు దుఃఖాన్ని గానీ కలిగిస్తది. ఆ మనసు ఎవరి ఆధీనంలో ఉంటుంది? ఆ శంకరుడి ఆధీనంలో ఉంటుంది. అందుకనే శంకరుడి యొక్క అనుగ్రహం లేనిది మనస్సుని మనం ఆధీనంలో పెట్టుకోలేము. అందుకనే మీరెప్పుడన్నా చూడండి, మానసిక వికలాంగులు, మెంటల్లీ ఇన్‌స్టెబిలిటీ ఉన్నవాళ్ళు, సిజోఫ్రెనిక్స్, బైపోలార్స్, ఇలా మెంటల్ ఇన్‌స్టెబిలిటీ ఉన్న వాళ్ళ చేత శివుడికి అభిషేకం చేయించినా, ఆ పంచాక్షరి మహామంత్రం చదివించినా వాళ్ళలో చాలా స్టెబిలిటీ వస్తది. ఇది చాలా ఎవిడెంట్‌లీ కనబడతది మనకి. హుహుహు. ఎందుకంటే మనస్సే మన ఆధీనంలో లేకపోతే, ఆ మనస్సు మన కంట్రోల్‌లో లేకపోతే మనము పిచ్చివాడు ఒకటే. ఒకడిని పిచ్చివాడు అంటాం. ఏమిటి ఆ పిచ్చివాడంటే అర్థం? వాడి మనసు వాడి ఆధీనంలో లేదంతే. ఓహో! దీనికి ఇంకొక శాస్త్రం నాకు ఇది కూడా గుర్తొచ్చింది. ఇప్పుడు చంద్రమా మనసో జాతః అని మనకు శాస్త్రంలో చంద్రుడు మనస్కారకుడు. మనస్సుని ప్రేరేపిస్తాడంట. ఆ చంద్రుడిని తల మీద పెట్టుకున్నవాడు, నెత్తి మీద పెట్టుకున్నవాడు పరమశివుడు. చాలా సో, చాలా మనస్సుని నిగ్రహం మనోనియామక దేవుడు అనేది సింబాలిక్‌గా కూడా మనకి సింబాలిక్‌గా కూడా మనం ఇప్పుడు ఆస్ట్రాలజీ పరంగా చూసినట్లయితే, ఆస్ట్రాలజీలో మీది ఏ రాశి అంటాం. అంటే ఆ రాశి ఎలా నిర్ధారిస్తాం? చంద్రుడు ఎక్కడ ఉన్నాడో దాన్ని బట్టి ఆ రాశిని మనం అర్థం చేసుకుంటాం. అవును. నక్షత్రం కూడా ఆ రోజు పుట్టినరోజు ఆ నక్షత్రం చంద్రుడు ఏ నక్షత్రంతో కూడి ఉన్నాడో అదే మన జన్మ నక్షత్రం కూడా. జన్మ నక్షత్రం. కాబట్టి మరి చంద్రుడికి అంత విశేషం ఉంది ఇక్కడ. చంద్రుడికి అంత విశిష్టత ఉంది. మరి ఆ చంద్రుడిని ఎవరెక్కడ పెట్టుకున్నారు సింబాలిక్‌గా చూస్తే, ఆ సదాశివుడు తన యొక్క నెత్తి మీద పెట్టుకున్నాడు. అంటే ఆ చంద్రుడికే జీవితం ఇచ్చినవాడాయన. ఆ చంద్రుడే శాపగ్రస్తుడైతే దక్ష ప్రజాపతి చేతిలో ఆ చంద్రుడినే ఉద్ధతి కల్పించినవాడు, చంద్రుడినే రక్షించినవాడు. గుజరాత్‌లో ఉన్న జ్యోతిర్లింగం ఉన్నది కదా! అది చంద్రుడి యొక్క శాపము విమోచమైన ప్లేస్ అంటాం. విమోచనమైన జ్యోతిర్లింగం సోమనాథ్ అనే లింగం. అంటే ఆ సోముడికి, అంటే ఆ చంద్రుడు మనకు మనసుల్ని కంట్రోల్ పెట్టే చంద్రుడు యొక్క మనస్సునే ఆయన కంట్రోల్ చేసి ఆయనకే ఒక శరణాగతి పొందితే జీవితం ఇచ్చిన వ్యక్తి. అందుకనే శివుడు యొక్క మనోనియామక దేవుడు. అంటే మీ మనస్సుని మీ ఆధీనంలో పెట్టడానికి ఖచ్చితంగా శివానుగ్రహం లేనిది మీరు పెట్టలేరు. ఇది తత్వం. అందులోనూ ఆయన ఇచ్చిన పంచభూతాకృతాలతో జీవితమే గడుపుతున్నాం. ఆయన ఇచ్చిన నాలుకతో, ఆయన ఇచ్చిన కళ్ళతో, ఆయన ఇచ్చిన శరీరంతో మనం బ్రతుకుతున్నాం. కాబట్టి ఎప్పుడూ కూడా హరద్వేషం అనేది చెయ్యనే కూడదు. అందులోనూ ఎవరికైనా కుటుంబంలో కలహాలున్నా, మానసిక శాంతి లేకపోయినా, ఆ మనస్సుతో కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలలో కుంగి కృషించిపోయినప్పుడు కామదహన కరుణాకర లింగం, అలాంటిది విపరీతమైన కామంతో గానీ, విపరీతమైన మాశ్చర్యం, కుళ్ళుతో గానీ మీరు బాధపడుతున్నప్పుడు ఇంట్లో ఒక చిన్న శివలింగాన్ని పెట్టుకొని కేవలం జలంతో, బిల్వపత్రంతో అభిషేకం చేసి
త్రికరణ శుద్ధిగా శివుణ్ణి శివా నా మనస్సున ఆధీనంలో లేక నా మనసులో అన్ని రకాల పాప కోరికలు కలుగుతున్నాయని ప్రార్థిస్తే దానిని కూడా ఉద్ధరించగలిగిన వాడు శివుడు మాత్రమే. కేసీ గారు మీరు నాకు ఇప్పుడు ఇది బిల్వపత్రము చంద్రుడు అని గుర్తు చేసినప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చింది. నేను చిన్నప్పుడు చదువుకున్నది. మనము లక్ష్మీదేవి మేము శ్రీ వైష్ణవంలో లక్ష్మీదేవికి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. రోజు లక్ష్మీ అష్టోత్తరం మేము చదువుకుంటూ ఉంటాం. లక్ష్మీదేవి చంద్ర సహోదరి అని కూడా మనకి సుమన సవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి అని కూడా ఇందిరా అని కూడా పేరు. అందుకే ఇందువాసరం అని మనకి ఇందిరా అంటాం. ఈ ఇందిరారమణ గోవింద అని మనం చెప్తూ ఉంటాం. అవును. అందుకు లక్ష్మీ అష్టోత్తరంలో నేను ఎప్పుడు చదువుకున్న రోజు చెప్తాం కదా అష్టోత్తరం, దాంట్లో బిల్వ నిలయాయ నమః అని కూడా లక్ష్మి అమ్మవారికి ఒక నామం ఉన్నది. బిల్వనమయ ఇప్పుడు చంద్ర సహోదరి, చంద్రుడు శివుడి యొక్క నెత్తి మీద ఉన్నాడు, మనకి చంద్రచూడుగా ఉన్నాడు. శివుడికి ప్రీత్యర్థమైన అత్యంత ప్రీతికరమైన బిల్వ దళాలలో బిల్వ వృక్షంలో లక్ష్మీదేవి ఉన్నది. ఇప్పుడు మనకు రీసెంట్గా మేము వృందావనం వెళ్ళాము, అక్కడ బేలవనం అని కూడా ఉన్నది. బేలవనంలో అక్కడ 12 వనాలు కలిసి వృందావనం కదా, అవును. ఆ బేలవనంలో లక్ష్మీదేవి అక్కడ తపస్సు చేసినట్టు అక్కడ మనకి స్థల పురాణం ఉన్నది. అక్కడ బిల్వవృక్షం కిందనే అమ్మవారి విగ్రహం మేము అక్కడ వెళ్ళి పూజించాము. ఇన్ఫ్యాక్ట్ అక్కడున్న పంతులు గారు మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు కూడా ఆ విషయం. వెరీ నైస్. అంటే ఉత్తర భారతంలో ఇలాంటి విభేదాలు లేవు. ఉత్తర భారతంలో జనాలకు చాలా క్లారిటీ ఉంది. శివుడెవరు, విష్ణుమూర్తి ఎవరు, నారాయణుడెవరు, కృష్ణుడెవరు, అమ్మెవరు అనేది. అందుకనే ఉత్తర భారతంలో ఎప్పుడూ కూడా వైష్ణవులకు శైవులకు మధ్యన విశేషంగా పెద్ద గొడవలు జరిగినట్టుగా ఎక్కడా లేదు. ఇది కేవలం దక్షిణాదిలో, అందులోనూ తమిళనాడులోంచి వచ్చిన అది కూడా కేవలం ఒక చిన్న కాలంలో జరిగిన ఒక చిన్న రామానుజుల మనస్పర్ధ. టైంలో మనకి రామానుజుల టైంలో వాళ్ళ కులోత్తుంగ చోళుడు అని కులోత్తుంగ చోళుడు చేసిన ఒక దుస్సాహసమే దీనికి కారణమయ్యి మతాంధుడై ఇది చేశాడు. దీనికి. కానీ వైష్ణవ సంప్రదాయంలో శివుడి యొక్క ఆరాధన చాలా ఉంది. ఇప్పుడు నేను నెక్స్ట్ స్టేజ్లో అసలు శివుడికి విష్ణుమూర్తికి డిఫరెన్స్ ఏమిటి అనేది నేను మీకు చెప్తాను. అది చాలా ఇంపార్టెంట్ విషయం. అది నేను చెప్తాను మీకు. మా గురువుగారు నాకు అన్నిటికంటే ఒక చాలా మంచి విషయం చెప్పారు. శివుడికి విష్ణువుకి సింపుల్ లాంగ్వేజ్లో మీకు డిఫరెన్స్ అర్థం కావాలి. ఏమిటి? వీళ్ళిద్దరూ అభేదమా, వీళ్ళిద్దరూ వేరువేరా? కొందరు ప్రవచనకారులు ఏమంటారు, హరిహరుల అభేదం అంటారు. అవును, శివాయ విష్ణు రూపాయ శివాయ అంటుంటారు. అది ఒక రకమైన దానిని ఏమంటారు, అద్భుతీకరణ అంటారు అనమాట. అవును, అవును. అంటే లేని దానిని ఆపాదించడం. శివకేశవ అభేదం అంటారు. ఇప్పుడు కార్తీక మాసంలో శివుడు విష్ణు టెంపుల్ అనే కొత్త విగ్రహాలు కూడా పెట్టి పూజిస్తున్నారు. దాన్ని ఏంటంటే ఇదంతా ఏమిటంటే ఒకవైపేమో అసలు మాకు శివుడితో సంబంధం లేదనుకునే వైష్ణవ సంప్రదాయం కొందరున్నారు. ఇంకొక వైపు ఏమిటంటే ఈ శివుడికి విష్ణుమూర్తి ఇద్దరు ఒకటే, వాళ్ళిద్దరికి అసలు భేదమే లేదని చెప్పే ఇంకొక రకమైన స్మార్త సంప్రదాయం. అదెందుకంటే కేవలం వాళ్ళిద్దరూ ఒకటే అని చెప్పడం వల్ల ప్రజల మనసుల్లో ఆ బయస్డ్ భావన అనేది తొలగించడానికి వాళ్ళు రెండు అసత్యమే. యాక్చువల్లీ శివుడు కేశవుడు రెండు వేరే తత్వాలు, కంప్లీట్లీ వేరే తత్వాలు. ఎంత వేరే తత్వాలంటే పాలు పెరుగుకు ఉండే ఒక తత్వం అది. క్షీరదది సంబంధం. క్షీరదది సంబంధం. పాల నుంచి పెరుగు వస్తుంది, కానీ పాలు పెరుగు ఒకటేనా? కాదు. మీరు ఏ పాలైతే కాచి మొత్తం క్వాంటిటీ పాలను పెట్టి దాన్ని తోడేస్తే మరుసటి రోజుకి పెరుగైపోతుంది. పాలలో ఏ తత్వం ఉంటుంది? అది ఆయుర్వేద పరంగా చూస్తే పాలు అనేది ఒక అనుపానం అంటారు. అంటే ఏదో ఒక లేహ్యాన్ని కానీ ఏదో ఒక మెడిసిన్ తీసుకునేటప్పుడు అది మంచి ఆవు పాల ద్వారా తీసుకుంటే శరీరానికి వంట పడుతుంది అంటే అక్కడ కూడా మీరు అర్థం చేసుకోవాలి. మళ్ళీ తాత్వికంగా ఒక మెడిసిన్ తీసుకోవాలంటే మెంటల్లీ మనం ఫిక్స్ అవ్వాలి, మనం కన్విన్స్ అవ్వాలి. ఆ డాక్టర్ మీద మనకి నమ్మకం ఉండాలి, మెడిసిన్ మీద నమ్మకం ఉంటే మీకు తగ్గుతుంది. అలాగా పాలనేది ఏమిటి? మళ్ళీ మనస్సు. చంద్రుడు, మనస్సు, పాలు మూడు ఒకటే. ఆ పాలు అనే ఒక ధాతువు మన మనస్సు మీద పనిచేస్తుంది. అందుకనే ఏదైనా ఒక మెడిసిన్ ఇచ్చేటప్పుడు ఆ పాల ద్వారా ఇస్తాం మనం. అలాంటిది పాలు మొత్తం పెరుగైపోతాయి. పెరుగు అనేది ఏమిటి? పెరుగు అనేది కంప్లీట్లీ అది ఒక ప్రోబయాటిక్. ఒక సైంటిఫిక్ పరంగా చూస్తే ఆయుర్వేద పరంగా పాలే ప్రాదుర్భావం చెంది పెరుగు అవుతుంది. సో పాలకుండే పెరుగు పాలు కాదు. పాలలో ఉండే గుణాలన్నీ వేరు, పెరుగులో ఉండే గుణాలన్నీ వేరు. పాలకు కలిగిన లాభాలు పాలకుంటాయి, పెరుగు వల్ల కలిగే లాభాలు పెరుగుకుంటాయి అని మా గురుగారు నాకేం చెప్పారంటే, అసలు విష్ణుమూర్తి అంటే ఏమిటి, శివుడు అంటే ఏమిటి మనం తెలుసుకుందాం. ముందు ఈ రెండు తత్వాలలో భేదం ఏమిటో తెలుసుకుందాం. అభేదం అనేది మాత్రం అవాస్తవికం. ఖచ్చితంగా భేదం ఉంటుంది. ఏ రెండు ఒకలా ఉండవు.
మన చేతికున్న 5 వేళ్ళు ఒకలా ఉండవు. నేను, మీరు ఒకలా ఉండం. మన వేడి ముద్రలు ఒకలా ఉండవు. ఈ అభేదం అనేది కేవలం ఏదో సమన్వయం చేయటానికి ఈ ప్రవచనకారులు మాట్లాడుతుంది. అసలు ఆ భేదం ఏమిటో మనం తెలుసుకుందాం. భేదం ఏమిటంటే, విష్ణుమూర్తి మీకు ఎప్పుడైనా మీరు మోక్ష సాధన చేసేటప్పుడు మీరు తపస్సు చేసినా, రకరకాల యోగాల్లో తపస్సుంది, తర్వాత యోగాల్లో అర్చన ఉంది, ఇప్పుడు కలియుగంలో మంత్రం ఉంది, జపం, నామజపం. ఏది చేసినా విష్ణుమూర్తి ఏమిటంటే, ఒక తండ్రి ఎలా అయితే కొడుకు పట్ల చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాడో, అంటే ఇప్పుడు మీకు ఒక కొడుకున్నాడు. నాన్న నాకు ఐప్యాడ్ కావాలి, నాన్న నాకు ఫోను కావాలి, నాన్న నాకు యాపిల్ ల్యాప్‌టాప్ కావాలంటే ఆయన ఇవ్వడు. అవసరం ఎంతో చూసుకొని అంతే ఇస్తాడు. ఎందుకంటే ఎక్కువ ఇస్తే కొడుకు పాడవుతాడు కాబట్టి. అలా విష్ణుమూర్తి ఏంటంటే, మిమ్మల్ని బాగా కఠినంగా చూసే ఒక తండ్రిలాగా ప్రవర్తిస్తాడు. ఒక డిసిప్లైన్‌లో పెట్టే ఒక తండ్రిలాగా ప్రవర్తిస్తాడు. ప్రవర్తించటమే కాకుండా, మీరు నిజంగా మోక్షానికి అర్హులేనా? మోక్ష సాధనకంటే నిష్కల్మషంగా, అంటే ఎటువంటి కామ్య కోరిక లేకుండా మోక్ష సాధన చేస్తున్నారా అని ఉన్నవి కూడా లాగేసుకుంటాడాయన. ఓహో! ఆయనకే అందుకే హరి అన్నారు. సర్వం హరిత్వా ఇతి హరిః అన్నాడు. సర్వం హరిత్వా ఇతి హరిః. అని అంటే మనకేమేమి అవసరం లేదో వాటిని లాగేసుకుంటాడు. అవసరం లేనివి లాక్కుంటాడు. కొన్ని సార్లు మీకు మోక్ష మార్గంలో అవరోధం కలిగించే వాటిని కూడా అన్నిటిని లాగేసుకుంటాడు. తీసేసుకుంటాడాయన. ఆహా! అంటే మీకు బాగా డబ్బుంది. హ్మ్. బాగా డబ్బులో ఉండటం వల్ల మీకు సుఖశాంతులు కలుగుతున్నాయి గానీ వైరాగ్యం రావట్లేదనుకోండి, డబ్బు లాగేస్తాడు. మీ దగ్గర ఉన్నవన్నీ లాగేసి, ఇంకా మీరు మోక్షం గురించే పరితపిస్తారా? ఇంకా మీ మనసుల్లో మోక్ష సాధన అనే గోల్ ఉందా? లేదా మీరిప్పుడేమన్నా డైల్యూట్ అయిపోతారా అని పరీక్షించి, ఆ పరీక్షకు నిలబడ్డవాడు మాత్రమే మోక్షానికి అర్హుడని మోక్షమిచ్చేవాడు హరి. అది ఫస్ట్ మీరందరూ అర్థం చేసుకోవాల్సింది. హరిభక్తులందరూ ఎప్పుడు కామ్య కోరికతో హరి దగ్గరికి వెళ్ళనేకూడదు. ఎందుకంటే అన్నిటికంటే గొప్ప కామ్యం మోక్షం. అసలు జన్మమే లేకుండా చేసేస్తాన్రా నా దగ్గరికి. అందుకనే మీరు ఎప్పుడన్నా చూడండి, అన్నమాచార్యులు కానీ, త్యాగరాజులు కానీ, రామదాసు, పురంధరులు ఎవ్వరు కూడా మాకేమొద్దురా నాయనా, నాకు నువ్వే కావాలి, మేము ఎంత దరిద్రంలో ఉన్నా నీ నామస్మరణ మర్చిపోకుండా మేము ఉండాలి అని ఆయనను కోరుకున్న వాళ్ళు కదా వీళ్ళంతా. సో మోక్షప్రదాత హరి. కాబట్టి ఆ హరి ఏం చేస్తాడు, మీ దగ్గర ఉన్నదంతా హరించి తీసుకొని అప్పుడు మిమ్మల్ని చెక్ చేస్తాడు. ఇంకా ధర్మమునందు పూనిక ఉందా వీడికి? వీడన్నీ చెప్పిన మాటలన్నీ పైపైన మాటలా, ఇంకా ముముక్షత్వం నిజంగా ఉందా? ఇంకా ఉందా అని చెక్ చేసేవాడు హరి. హరుడేం చేస్తాడంటే, భోలాశంకరుడు కదా, ఆయన పరమ అలౌకికుడు. ఆయనకి సంబంధమే లేదు ఈ లోకంతో. అంత వైరాగ్యంగా ఉంటాడు. అందుకని ఆయన ఎప్పుడు చూసినా దిగంబరంగా ఆ ఉంటాడు. ధ్యానంలోనే ఉంటాడు ఆయన. ఆయన ఏం చేస్తాడు, రావణాసురుడు నాకు తపస్సు చేశాడు, ఏమి కావాలి నీకు అంటే, మంచి భార్య కావాలి, బోలెడంత ఐశ్వర్యం కావాలి, ఎవరూ జయించలేనట్టుగా నాకు వరాలు కావాలంటే అన్నీ ఇచ్చేస్తాడు. అన్నీ ఇచ్చేసి అప్పుడు పరీక్షిస్తాడు. వీడికి అన్నీ ఇచ్చిన తర్వాత కూడా వీడు నా మీద, ధర్మం మీద పూనిక ఉంటాడా, ఉండడా? అందుకనే మీరు చూడండి, అసురోత్తములందరూ ఫిల్తీ రిచ్ పీపుల్ ఉంటారు. ఆ శివుడిని పూజ చేసే వాళ్ళందరూ కూడా ఈ లోకంలో వాళ్లకు కావలసినవన్నీ దొరుకుతాయి వాళ్ళకి. ఒక జరాసంధుడు, ఒక దంతవర్తుడు, ఒక పౌండ్రీక వాసుదేవుడు, ఒక శిశుపాలుడు, ఒక శల్యుడు, కంసుడు, రావణాసురుడు అందరూ శివభక్తులే. అదే ఏ అసురుడైనా శివభక్తుడే. ఎందుకంటే ఈజీగా ప్రసన్నం చేసేసుకోవచ్చు శివుణ్ణి. చేసినప్పుడు ఆ శివుడి యొక్క ఆరాధన చేసి కామ్య కోరికలు కోరతారు. నీచులు కదా, ఇంకా ఇహంలో ఇంకా ఏదో సుఖపడదామని కామ్య కోరికలు కోరతారు. వాళ్ళకి ఇచ్చేస్తాడు శివుడు. ఇచ్చి పరీక్షిస్తాడు. ఇప్పుడు ఉన్నదంతా నీకేమేం కావాలో అన్నీ ఇచ్చాను అంటే, ఎలాంటి తండ్రి ఆయన? ల్యాప్టాప్ ఇస్తాడు, వాచ్ ఇస్తాడు, కారు ఇస్తాడు, అన్నీ ఇచ్చి ఇప్పుడు నువ్వు సక్రమంగా చదువుతావా, లేదా ఏదైనా వ్యసనాలకు లోనయ్యి పెడుద్రోవు పడతావా అని చూసేవాడు శివుడు. ఎప్పుడైతే రావణాసురుడు లాంటివాడు, శిశుపాలుడు లాంటివాడు, జరాసంధుడు లాంటివాడు మాకు శివానుగ్రహం ఉందని పేట్రేగిపోయి ధర్మానికి విరుద్ధంగా బ్రతుకుతారో, అప్పుడు నారాయణుడు ఎప్పుడు వచ్చి వీళ్ళని సంహరిస్తాడో అప్పుడు మధ్యలోకి రాను కూడా రాడు, ఇంటర్ఫియర్ గాడు, వీళ్ళని రక్షించను కూడా రక్షించడు. మరి చాలామంది అంటారు, ఏదో రావణాసురుడు మహాశివభక్తుడు కదా, ఆయన జీవితకాలంలో కేవలం సీతాపహరణం తప్ప ఆయన పెద్దగా ఏ నీచమైన పని చేయలేదంటారు. అదేదో పెద్ద రావణాసురుణ్ణి ఆడేదో పెద్ద మంచోళ్ళలాగా వాడికి పొగడటం, వాడి మీద సినిమాలు తీయటం, సినిమా వాళ్ళు మాకు రావణాసురుడు అంటే చాలా ఇష్టం. మీకే ఇంత సింపతి ఉంటే
పొద్దున లెగగానే శివాభిషేకం చేసి ఆయన శివస్తోత్రమే రాసినవాడు మరి ఆయన్ని చంపుతున్నప్పుడు శివుడు రావాలి కదా! అది. శివుడి యొక్క పేరెంటింగ్ ఎలా ఉంటుందంటే ముందు బాగా గారాబంగా చూసి, అప్పుడు నువ్వు అధార్మికుడివైతే హరి శిక్షిస్తున్నప్పుడు మధ్యలోకి రాకపోగా, మళ్ళీ కావాలంటే ఇంకా హరి పక్క నుండి నిన్ను శిక్షిస్తాడు. మీరిప్పుడు చెప్తున్న ఈ హరిహరులు ఒకరు అన్నీ లాగేసుకొని ఏం కావాలో అది మాత్రం స్ట్రిక్ట్‌గా ఇచ్చే హరి, అన్నీ ఇచ్చి వీడు ఎలా బిహేవ్ చేస్తాడు, ధర్మం ముందు పూనిక ఉంటదా అని చూస్తే నాకు మా మెంటర్ డాక్టర్ స్మార్త అని ఒకరు చెప్పేవారు. ఆయన చాలా నాకు కార్పొరేట్ కెరియర్‌లో మెంటర్‌షిప్ చేసేవారు. ఆయన చెప్పాడు, "ఒక టీమ్ మెంబర్‌ని ఇది ప్రమోట్ చేసి వీడికి టీమ్ లీడ్ చేయాలంటే, ఒక హెడ్‌గా మనం ఆపాదించాలంటే, వాడికి ఫస్ట్ టైము ఒక 1 మంత్ ఫుల్ అధికారం ఇచ్చి, ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి చూడు. ఎలా హ్మ్. బిహేవ్ చేస్తాడో. ఇంకొక 1 మంత్ మొత్తం రైట్స్ అన్నీ వాడి దగ్గర తీసుకొని నువ్వు సెంట్రలైజ్ చేసుకొని చూడు. హౌ హి బిహేవ్స్ అని. దాన్ని బట్టి వీడు మంచి లీడర్ అవ్వడానికి నెక్స్ట్ ప్రమోషన్‌కి అర్హుడా కాదా అని తేల్చుకో" అని నాకు చెప్పింది గుర్తుకొచ్చింది. ఇప్పుడు ఈ అలా శివకేశవ తత్వంలో మనం అది మేనేజ్మెంట్‌లో కూడా వాడుకోవచ్చు. ఖచ్చితంగా. ఎందుకంటే శివకేశవులకు ఇద్దరికీ అభేదం లేదనడం అనేది అది చాలా అలౌకికం అండి. అది అవాస్తవికం. లేనిది మనం మాట్లాడుకోకూడదు. కానీ వాళ్ళిద్దరూ ఒకళ్ళని మించి ఒకళ్ళు అనేది ఒక మనిషి ఆలోచించేది కాదు. మోక్ష సాధన చేసేవాడెవడు కూడా అసలు ఇవన్నీ శివకేశవుల మధ్యన భేదం పెట్టి, పనికిమాలిన కాంట్రవర్సీలు మాట్లాడుతున్న ఏ సనాతన ధర్మీయుడు కూడా వాడు ప్రాపర్ సాధకుడు కాదు. సాధకులు ఎవ్వరు గూడా ఈ పనులు చెయ్యరు. మీరలా చూసినట్లయితే మనం మహాభారతం చూద్దాం. నేను మహాభారతం జెప్పాను గదా! ఇప్పటివరకు మీకు పూర్తిగా. మహాభారతంలో శివుడు అనుగ్రహం లేకుండా ఒక్క విషయం గూడా జరగల. ఎందుకంటే అసల పాండవులు పుట్టాలి అంటే దేవతలు పైనుంచి వచ్చి వాళ్ళ వాళ్ళ అంశంలో పుట్టాలి అంటే కుంతికి వరం ఇవ్వాలి. ఆ వరం ఇచ్చిందెవరు? దూర్వాసుడు. దూర్వాసుడు. దూర్వాసుడెవరు? శివుని యొక్క సాక్షాత్ శివుడి అవతారం. యొక్క క్రోధమే ఒక మనిషి రూపంలో వస్తే, శివుడి యొక్క రౌద్రమే ఒక మనిషి రూపంలో వస్తే ఆయన దూర్వాసుడు. అలాంటిది ఆయన వచ్చి ఎవరెవరు హేమాహేమీలు గూడా ఆయన్ని సేవ జేయటానికి భయపడతారు. అలాంటిది ఆయన వచ్చి కుంతికి ఆ వరం ఇవ్వటం బట్టి మహాభారతం మొదలైంది. అర్జునుడికి పాశుపతాస్త్రం కూడా ఈ అది తెచ్చుకోమని కృష్ణ పరమాత్ముడే అర్జునుడికి చెప్పి పాశుపతాస్త్రాన్ని కూడా పాశుపతాస్త్రం లేనిది గెలవలేడు. అవును. ఆ పాశుపతాస్త్రం ఉంటేనే సమస్త భూమి మీద ఉన్న అసురులందరినీ సంహరించగలడు. అందుకు పాశుపతాస్త్రాన్ని తెచ్చుకోవడానికి సాక్షాత్తు అర్జునుడే వెళ్ళాడు ఆ శివుడి దగ్గరికి. ఇదే కాదసలు మీకు చాలా తెలియాల్సిందేమిటంటే, కృష్ణుడు కాలికి అంత కురుక్షేత్రం అంతా చేసి కొన్ని లక్షల బాణాలని, అస్త్రాలని తాను కాలు కింద తొక్కిపెట్టిన వాడు బోయవాడి బాణంతో కొడితే చచ్చిపోతాడా? అవును. కానీ దానికి కారణమవ్వాలి. వినాశనం జరగాలి గదా! కాబట్టి నేను ఆల్రెడీ మౌసల పర్వంలో ఇది జెప్పాను. కృష్ణుడే వెళ్లి 12 సంవత్సరాలు తపస్సు చేసి నాకొక కొడుకు గావాలని అడిగాడు. ఆయనే సాంబ. సహ అంబ. అంటే శివుడు అంబతో కలిసి వస్తే ఆయనే సాంబడు. వచ్చాడు. సాంబడు వల్లనే మొత్తం ద్వాపర మొత్తం గూడా అంతర్లీనం అయిపోయింది. అంతర్ధానం అయిపోయింది. అదే గాదు అసలు కృష్ణుడు పాదాలకే ఎందుకు తగిలింది అంటే ఒకానొక సందర్భంలో దూర్వాసుడు మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చాడు. ఎవరి దగ్గరికి? కృష్ణుడి దగ్గరికి, రుక్మిణి దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు చాలా విచిత్రంగా బిహేవ్ చేశాడని మనకు శాస్త్రం చెప్తుంది. అది కూడా ఒక కారణం. వచ్చిన తర్వాత ఆయనని ఆతిథ్యం ఇవ్వటానికి ఒక పాయసం ఇచ్చాడు కృష్ణుడు. ఆ పాయసాన్ని కొంచెం తిని కృష్ణుడికన్నాడు, "నాలుకతో మాత్రమే నేను తినను. శరీరంలో ఉన్న ప్రతి రంధ్రంతో కూడా నేను దీన్ని ఆస్వాదించగలను." అంటే మీ ఇంద్రియములు ఏంటంటే కళ్ళు చేసే పని మీ నాలుక చేయలేదు. నాలుక చేసే పని మీ కళ్ళు చేయలేవు. నాలిక, కళ్ళు చేసే పనులు చెవులు చేయలేవు. అలా సచ్చిదానంద స్వరూపంలో ఉన్న వాళ్ళకి అన్ని ఇంద్రియములు అన్ని పనులు చేయగలవనమాట. అలాగా నేను సమస్త నా యొక్క మర్మములన్నీ కూడా, నా నాడులన్నీ కూడా, నా యొక్క స్వేద రంధ్రములు కూడా ఈ పాయసాన్ని ఆస్వాదిద్దామనుకుంటున్నాయి కాబట్టి దీనిని నాకు మొత్తం పుయ్యమన్నాడు ఆ కృష్ణుడిని. అప్పుడు కృష్ణుడు ఆ పాయసాన్ని మొఖం దగ్గర నుంచి తన శరీరం మొత్తం పూసి కేవలం కాళ్ళు మాత్రమే పుయ్యకపోతే, అప్పుడు నువ్వు నా కాళ్ళకి, నా పాదములకు ఈ పాయసాన్ని పుయ్యలేదు కాబట్టి నీ కాలి బొటన వేలుకి బాణం తగిలి నువ్వు అంతర్ధానమైపోతావనే ఒక ఆశీర్వాదం
అంటే కృష్ణుడు అంతర్ధానం అయిపోవాలి. దానికి రుద్రుడు ఒక కారణం అయ్యాడనమాట. ఇప్పుడు ఇది అమరకోశం అని దీంట్లో మన అమరకోశ విద్య అని ఒక తంత్రశాస్త్రంలో నేను చదివాను ఒకసారి. దాంట్లో శివ అమరకోశ విద్య అంటారు. అంటే ఇంద్రియం అన్ని ఇంద్రియాల్లాగా పనిచేసేదంటే ఆ సాధన చేసిన వాడికి సర్వము ఒక్కొక్క అణువు కూడా ఒక్కొక్క ఇంద్రియంలాగా పనిచేస్తుంది. ఇంద్రియంలాగా పనిచేస్తది. దుర్వాసుడు సాక్షాత్తు పరమశివుని అవతారం కాబట్టి ఆయనకి ఆ లక్షణం ఉంది. అది. సో, అది ఫస్ట్ అన్నిటికంటే మెయిన్. అంటే ఆయన మహాభారతంలో ఆ అశ్వత్థామ పుట్టడానికి ఆయన కారణం. ఆ రోజు అశ్వత్థామ మిగతా వాళ్ళందరినీ చంపేయడానికి ఆయనే కారణం. అంటే శివుడు యొక్క అనుగ్రహం లేనిది మహాభారతంలో ఏదీ జరగలేదు. కానీ శివుడు చెయ్యాల్సిన పని శివుడు చేశాడు. కృష్ణుడు చేయాల్సిన పని కృష్ణుడు చేశాడు. వీళ్ళిద్దరూ అభేదం అనేది అవాస్తవం. ఎందుకంటే పాలు, పెరుగు ఎప్పుడు ఒకటి కావు. అలాగా వారు చెయ్యాల్సిన పని విష్ణుమూర్తి చెయ్యాలి. శివుడు చెయ్యాల్సిన పని శివుడు చెయ్యాలి. అదే కాకుండా అన్నిటికంటే ముఖ్యమేమిటంటే వైష్ణవులందరికీ నా యొక్క విన్నపం గూడా భగవద్గీతలో ఒక విశేషమైన శ్లోకం ఉంది. విభూతి శ్లోకం. విభూతి యోగం విభూతి యోగం అంటే 10వ అధ్యాయంలో విశ్వరూపం చూపించే ముందు తన యొక్క విభూతిని వర్ణిస్తాడు కదా ఆ కృష్ణుడు. అక్కడ ఏమని చెప్తున్నాడు? రుద్రాణం శంకరాస్మి అని చెప్తున్నాడు. అంటే ఏమిటి? అంటే 11 రుద్రులలో నేనే ఆ శంకరుణ్ణి అని ఆల్రెడీ చెప్పేశాడు కదా ఆయన. ఇక చెప్పిన తర్వాత ఇంకా ఎందుకు భేదం? అవును. ఇన్ఫ్యాక్ట్ మా శ్రీ వైష్ణవుల్లో కూడా శివద్వేషం లేదండి. అది ఏదో ఈ మిడిమిడి జ్ఞానంతో ఇందాక మీరన్నట్టు ఎవరైనా చెప్తారు కానీ, ఈ మన పీఠాధిపతులు కానీ, జీరస్వాములు కానీ ఎవరు శివద్వేషం చెప్పరు. ఇన్ఫ్యాక్ట్ మీకు ఒక విషయం, ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను మీకు. మన 108 దివ్య దేశాలు మనకి శ్రీ వైష్ణవుల్లో ప్రధానమైనది. దాంట్లో తిరుక్కడిదానం అనే ఒక దివ్య దేశం ఉన్నది. దాన్నే నమ్మినారాయణ పెరుమాళ్ అని విశేషంగా అక్కడ పంచనంబి క్షేత్రం అని కూడా పేరు. అది కేరళ, తమిళనాడు బార్డర్లో ఉంటుంది. ఆ క్షేత్రంలో అక్కడ ఇప్పుడు కూడా ఒక విశేషమైన ఒక పరంపర ఉన్నది ఆ టెంపుల్లో. ఆ టెంపుల్లో భగవంత నమ్మినారాయణ పెరుమాళ్ పక్కనే శివాలయం కూడా ఉంటుంది. దాంట్లో అర్చకులు పొద్దునే వచ్చి భగవంతునికి నమ్మినారాయణ పెరుమాళ్ళకి పూజ చేసేటప్పుడు ఆ అర్చకుడు వచ్చి భగవంతుని అడుగుతారు. ఆవిడ అంటే మీకు పూజ చేస్తాం స్వామి, మీకు ఆరాధన చేయమా, మీకు స్టార్ట్ చేయమా అంటే అప్పుడు ఆయన ఒక మాట చెప్తాడు. ఏం చెప్తాడు? మా పక్కత్తులు ఇరుకర వరకు ఎల్లా సౌఖ్యమో పోయి తెరివిచ్చిటు వాంగో అని. అంటే అప్పుడు తమిళ్లో చెప్తారు, ద్రావిడంలో. అంటే మా పక్కన ఉన్న వాళ్ళు ఎవరు, శివుడికి ఆయన అన్ని సౌకర్యంగా బాగుందా వెళ్ళి చూసుకోరండి అంటే, ఇప్పుడు ఆ వైష్ణవుల అర్చకులు ఆ శివాచార్యుల దగ్గర వెళ్తారు. అక్కడ పూజ చేసేవాళ్ళు శివాచార్యులు ఉంటారు. వాళ్ళ దగ్గర వెళ్ళి మీకు శివుడికి బాగా అన్ని పూజలు అన్నీ బాగా జరుగుతున్నాయా అంటే వాళ్ళు ఎస్ అని చెప్పగానే అది వచ్చి మళ్ళీ వీళ్ళు ఇక్కడ భగవంతుని దగ్గర విన్నపం చేసుకుంటారు. స్వామి మీ ఫ్రెండ్కి అన్నీ బాగానే జరుగుతున్నాయంట, మీ ఆరాధన మేము చేసుకుంటామని. అకస్మాత్తుగా అక్కడ ఏమైనా అనుకూలం లేకపోతే ఆ అనుకూలమై ఆ శివానుగ్రహం చేసిన తర్వాత, శివారాధన చేసిన తర్వాత తన ఆరాధన చేసుకుంటాడు. ఇప్పుడు కూడా ఇది ఒక అక్కడ ఆచారంగా ప్రాక్టీస్. ఇది దివ్యదేశం. ఇంతకీ ఇది 108 ఆళ్వార్లు పాడిన దివ్యదేశాల్లో ఒక దివ్యదేశం ఇది. నమ్మినారాయణ క్షేత్రం. మీరు గూగుల్లో కొడితే డీటెయిల్స్ వస్తాయి. చాలా చాలా సంతోషం. అంటే అక్కడ క్లియర్‌గా అర్థమవుతుంది గదా! కాబట్టి అందుకనే ఏంటంటే మిడిమిడి జ్ఞానంతో ఇప్పుడిప్పుడే మంత్రాలు తీసుకొని, ఇప్పుడిప్పుడే మోక్ష సాధన చేసే వాళ్ళందరూ గూడా ప్లస్ ఇంకొకటి అన్నిటికంటే ముఖ్యమేమిటంటే, అసలు మనకి మోక్షానికి మనకు హెల్ప్ చేసే ప్రధానమైన దేవత ఎవరు అంటే ఇంద్రుడు. ఇంద్రుడి యొక్క అనుగ్రహం లేనిది ఏ జీవుడు గూడా మోక్ష సాధనలోకి ముందుకు వెళ్ళలేడు. అలా ఇంద్రుడు యొక్క అనుగ్రహంతో మనం మోక్ష సాధన మొదలుపెట్టి శివుడి యొక్క అనుగ్రహంతో ఒక పీహెచ్‌డీ పూర్తి చేసి అప్పుడే మనం ఆ నారాయణ్ణి దర్శించగలం అనేది ఎవ్వరు ఏ సాధకుడిని, ఏ సంప్రదాయంలో ఉన్నవాడిని నిజమైన సాధకుడిని అడిగితే వాడికి ఆ రుద్రతత్వం అర్థమైపోతుంది. అందుకనే నా యొక్క విన్నపం ఏమిటంటే, ఈ శివరాత్రి నుంచి మీరందరూ కూడా ఆ పరమశివుణ్ణి కామ్య కోరికలు అడగటం ఆపేయండి. ఎందుకంటే శివుడు మీరెళ్ళి ఏదడిగితే అది ఇస్తాడు. కానీ అలా అడగకుండా నాకు కేవలం జన్మరాహిత్యం కావాలి, నాకు కేవలం మోక్షం మాత్రమే కావాలి, ఆ మోక్షానికి నాకొక దారి చూపమని మీరు పరమశివుడిని అడిగినట్లయితే మీకు అన్ని రకాల సౌకర్యాలు ఆ పరమశివుడిస్తాడు. అందులోనూ మీకు ఇంకొకటి చెప్తాను. వైష్ణవ సంప్రదాయాల్లో 4 సంప్రదాయాలున్నాయని చెప్తారు. మీరు సి సంప్రదాయం. మధ్వులందరూ చెప్పేదేంటంటే వాళ్ళది బ్రహ్మ సంప్రదాయం. అంటే స్త్రీ సంప్రదాయం అంటే ఏమిటంటే లక్ష్మీదేవి ద్వారా మోక్షానికి జ్ఞానం, అంటే మోక్ష ఎలా చెయ్యాలి అనేది ఒక తత్వాన్ని, ఒక జ్ఞానాన్ని
వేదాంత సూత్రాన్ని, ఆ సంప్రదాయంలో కావలసినవన్నీ సమకూర్చిన వారు ఎవరు అంటే ఆది గురువులు లక్ష్మీదేవి. అందుకనే మీ సంప్రదాయం పేరు శ్రీ వైష్ణవం అంటారు. అవును. పురుషకారత్వం. లక్ష్మీదేవి పురుషకారిణి అని పేరు. ఆవిడ పురుషకారత్వం, ఆవిడ ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల ఆవిడ యొక్క ఆవిడ యొక్క కరుణ వల్ల, ఆవిడ యొక్క వాత్సల్యం వల్ల మనం ఆ నారాయణుడిని చేరతాం. అందుకనే దీనికి శ్రీ వైష్ణవం అని పేరు. అలాగే మధ్వులో బ్రహ్మ వైష్ణవులు అంటే బ్రహ్మదేవుడి జ్ఞానం, ఆ బ్రహ్మదేవుడు ఆ నెక్స్ట్ పరంపరలో ఇస్తున్న జ్ఞానాన్ని ఆయన అనుష్ఠించి మీడియేషన్ వల్ల ఆయన ద్వారా. ఆయన సక్సెషన్ అంటే ఆయన యొక్క గురు శిష్య పరంపరలో వస్తున్నారు కాబట్టి వాళ్ళని బ్రహ్మ వైష్ణవులు అంటారు. అలాగా ఇప్పుడు గుజరాత్‌లో మీరు వల్లభ సంప్రదాయం చూసినట్లయితే శ్రీనాథ్‌జీ, నాథ ద్వారా ఈ అంబానీలు, అదానీలు అందరూ వెళుతుంటారు. ఈ గుజరాత్‌లో ఉన్న వైష్ణవ సంప్రదాయం వల్లభాచార్యులు పూర్వాచార్యులు. వారి సంప్రదాయం పేరేమిటంటే వారిది రుద్ర సంప్రదాయం. అంటే రుద్రుడు పార్వతికి చెప్పి, పార్వతి చతుష్కుమారులకు చెప్పి, ఆ చతుష్కుమారుల ద్వారా వస్తున్న సంప్రదాయమే ఈ రుద్ర సంప్రదాయం. వాళ్ళు వైష్ణవులే. కానీ ఆ శివుడు ఇచ్చిన జ్ఞానం ద్వారా వాళ్ళు సాధన చేస్తున్నారు. అందుకనే మోక్షానికి ఒకానొక సంప్రదాయానికి పూర్వాచార్యుడు కూడా రుద్రుడే. అందుకే మనము చెప్తాము రామానుజో శ్రీ సంప్రదాయనః మధ్వాచార్యం చతుర్ముఖః విష్ణుస్వామినో రుద్రః. విష్ణుస్వామి అంటే వల్లభాచార్యుడి పేరు. నింబార్కో చతుష్కుమారః. కుమార సంప్రదాయం అని నింబార్క సంప్రదాయం అని చెప్తారు. విష్ణుస్వామి వల్లభ సంప్రదాయంలో పూర్వం వచ్చిన ఆచార్యుడు కాబట్టి విష్ణుస్వామిది రుద్ర సంప్రదాయం. దాని తర్వాత నింబార్క సంప్రదాయం వచ్చింది. అది చతుష్కుమారుల ద్వారా వస్తున్న ఒక కుమార సంప్రదాయం. సంప్రదాయం అని కుమార మనం సంప్రదాయం అని చెప్తాం. ఇన్‌ఫాక్ట్ ఇది ఒక విషయం ఇంకొకటి అడగాలి కేసీ గారు మిమ్మల్ని. ఇప్పుడు మనకు పాంచరాత్ర ఆగమము శ్రీ వైష్ణవుల్లో ప్రధానమైనది. దాంట్లో వివిధ సంహితలుంటాయి మీకు తెలుసు. విహగేంద్ర సంహిత ఉన్నది. పారమేశ్వర సంహిత, పారమేశ్వర సంహిత, పద్మ పద్మ సంహిత. సంహిత, పుష్కర సంహిత. ఇన్‌ఫాక్ట్ దీంట్లో అహిర్బుదన్య సంహిత అని ఒకటి విశేషంగా ఉంది. నాకు చాలా అవునవును. ఇష్టమైనది. ఆ, దాంట్లో మంత్రరాజ పదస్తోత్రమని అహిర్బుదన్యుడు అంటే ఎవరు? శివుడే కదా! శివుడే అహర్బుదన్యుడు అంటే శివుడు. శివుడే మనకు సుదర్శనుని యొక్క మహాత్మ్యము చెప్తున్నాడు అక్కడ. ఉమ్. అందుకే మంత్రరాజ పదస్తోత్రమని సుదర్శన అష్టకము, తర్వాత మన సంప్రదాయంలో వచ్చిన కురనారాయణ జీయరని సుదర్శన శతకము రచించిన వాళ్ళు దానికి ప్రేరణగా ఈ అహిర్బుదన్య సంహితని తీసుకుంటారు. అహిర్బుదన్యుడు అంటే శివుడే కదా! అందుకే మనకు మహాభారతంలో కూడా పరమశివుడే సుదర్శన చక్రాన్ని కృష్ణుడికి గిఫ్ట్ ఇచ్చినట్టు కూడా మనకి ఖచ్చితంగా ఇది ఉన్నది. చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఆ సుదర్శన చక్రాన్ని కృష్ణుడికి శివుడే ఇచ్చినట్టుగా వ్యాసభారతం చెప్తుంది. వ్యాసభారతంలో ఉన్నది. సో ఈ శివద్వేషం అనేది అంటే జ్ఞానము సరిగ్గా లేకుండా మిడిమిడి జ్ఞానంగా శాస్త్రాన్ని చదువుకోకుండా వచ్చినదేమో అని ఒకటి ఉంది. ఇంకొకటి సనత్ కుమారుడు, ఈ కుమారుల్లో ఒకడైన సనత్ కుమారుడే శివుడు అనే ఒక తత్వం కూడా మనకి మహాభారతంలో ఉన్నది. లేదండి, అది కంప్లీట్లీ మనం ఒప్పుకోలేము. ఎందుకంటే చతుష్కుమారుల్లో సనత్ కుమారుడు ఆ శివుడి యొక్క కొడుకైన స్కందుడుగా వచ్చాడు, కుమారస్వామిగా వచ్చాడు ఆయన. ఓకే, అలా శివుడి యొక్క కనెక్షన్. ఆ శివుడి యొక్క కనెక్షన్ ఉంది. శరవణ భవ అంటే ఆ కుమారస్వామి తల్లి గర్భంలోంచి పుట్టలేదు. ఎందుకంటే ఆల్రెడీ బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్నవాడు అందులోనూ దేవతలకు యుద్ధం చేసి పెట్టాలి. దేవతలందరూ వెళ్ళి అడిగారు, మాకు చీఫ్ కమాండర్ కావాలి, ఎందుకంటే ఇంద్రుడు ఓడిపోతున్నాడు కాబట్టి వాళ్ళని అసురుల నుంచి రక్షించడానికి ఒక రక్ష కావాలి అంటే అప్పుడు పూర్తిగా బ్రహ్మజ్ఞానాన్ని తెలిసి ఎటువంటి షడ్వర్గాలు అంటకుండా ఉన్న ఒక మహోత్కృష్టమైన మనిషిని తీసుకురావాలని చెప్పి పార్వతి అడిగితే పార్వతి గర్భాన పుట్టకుండా ఒక సరస్సులోంచి బయటికి వచ్చినవాడు కాబట్టి ఆయనకు శరవణ భవ అని పేరు అన్నమాట. సరస్సు నుండి బయటికి వచ్చాడు ఆయన. ఎలా వచ్చాడు? షణ్ముఖుడుగా వచ్చాడు. కృతిక దేవతలు కృతిక దేవతలు షణ్ముఖంగా వచ్చాడు కాబట్టి 6 తలలుంటాయి ఆయనకి. ఆయన శివుడు యొక్క అనుగ్రహం చేత వచ్చాడు. సనత్కుమారుడు, సనత్కుమారుడే స్కందుడు, సనత్కుమారుడే మురుగన్. అది ఆ తత్వం తెలిసినట్లయితే ప్రతి వాళ్ళు కూడా విష్ణువుకి ఎలా సంబంధికులో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన్ని విష్ణు పరివారం, ఇప్పుడు మనకి వైఖానస ఆగమంలో మురుగుడిని కూడా అంటే స్కందుని కూడా విష్ణు పరివారం కింద అసలు మొత్తం అందరూ విష్ణు పరివారమేనండి. ఇదంతా ఒక కుటుంబం, వసుదైవ కుటుంబకంలో ముందు విష్ణుమూర్తి దగ్గర మొదలయ్యి తర్వాత లక్ష్మి దగ్గరికి వచ్చి దాని తర్వాత రుద్ర, దాని తర్వాత పార్వతి, శంకర పార్వతులు వచ్చి తర్వాత శంకరుడు 11 రుద్రులుగా విడిపోయి ఆయన రకరకాల పనులు చేయటానికి 11 రుద్రులుగా విడిపోతాడు. మృత్యుంజయుడండి. శంకర తత్వానికి విష్ణుతత్వానికి మాత్రమే మృత్యువు లేదు. మిగతా వాళ్ళందరూ పుడుతుంటారు పోతుంటారు వాళ్ళ కాలానుసారం. బ్రహ్మాది దేవతలందరికీ మృత్యు ఉంది. అందుకే ఆయన పేరు మృత్యుంజయుడు. అందుకనే నేను మీకు మళ్ళీ ఓపెన్గా చెప్తున్నా, అసలు శివుడుని అనుగ్రహం లేనిది మనం భూమి మీద సుఖంగా బ్రతకను లేము, అనుష్ఠానం చెయ్యను లేము, మోక్షం పొందను లేము.
కాబట్టి ఆ దేవతలకే ప్రొటెక్షన్ ఇవ్వటానికి ఒక కొడుకుని కని కుమారస్వామిని పంపించాడు వీళ్ళకి యుద్ధంలో ఏమన్నా కష్టమొస్తే చూపించమని. మళ్ళీ ఇంకొక కొడుకైన గణపతి దేవతలందరికీ గూడా ఏ విఘ్నములు రాకుండా ఎనక నుంచి మీరు యుద్ధం చేయండి నేను కాపాడతానని చెప్పి కూర్చున్న తత్వమే గణపతి తత్వం. ఇద్దరు పిల్లలని మొత్తం యావత్ భూమండలానికి కాదు మొత్తం బ్రహ్మాండానికి ఆయన ఇచ్చి సంరక్షణ చేసి ఎప్పుడూ దేనియందు వ్యామోహం లేనివాడై నిత్యం కళ్ళు మూసుకొని ఆ ఆత్మారామలో నిమగ్నమై అంటే ఆ బ్రహ్మమును రమిస్తూ ఎప్పుడూ నిత్యం అందులోనే ఉండిపోయిన మహా ఉత్కృష్టమైన ఒక తత్వం అండి. జ్ఞానతత్వం అది శివుడనేది. అవును. ఇప్పుడు మనకి సంస్కృత భాష నేర్చుకునేటప్పుడు మనకి మహేశ్వర సూత్రాలని మేము స్టార్ట్ చేస్తాం. అదే ఎల్‌కేజీ ఇప్పుడు సంస్కృతం నేర్చుకునేటప్పుడు. అప్పుడు ఆ మహేశ్వర సూత్రాలు కూడా ఎలా వచ్చాయి? ఆ వోవెల్స్, కాన్సనెంట్స్ కచట బస్సని మహేశ్వర సూత్రాలని 14 సూత్రాలు చెప్తారు. మన పాణిని అష్టాధ్యాయి చదివినా, పతంజలి భాష్యం చదివినా కూడా ఆడు పరమశివుడు తాండవం చేస్తున్నాడు. ఆయన డమరుకం నుంచే ఈ శబ్దాలు పుట్టాయి అని కూడా మనకి చెప్తూ ఉంటారు. మొత్తం ఛందస్సు దేవతలందరూ కూడా శివుడి యొక్క ఢమరుగం నుంచే వచ్చారనేది అంటే లోకంలో ఈ బ్రహ్మాండంలో ఏది చెయ్యాలన్నా శివానుగ్రహం లేకుండా చెయ్యలేము. అది ఫస్ట్ తత్వం. ఇప్పుడు మీరు శ్రీ వైష్ణవులంతా విష్ణుని ఆరాధించేది పాంచరాత్ర ఆగమానుసారం ఆరాధిస్తారు మీరంతా. ఆ పాంచరాత్రంలో రకరకాల సంహితలున్నాయి. ఇప్పుడు ఎక్కువ శాతం అందరూ కూడా పాద్మ సంహిత మాత్రమే పారమేశ్వర పట్టుకున్నారు. సంహిత, పద్మ సంహిత శ్రీరంగంలో పూజించేది పారమేశ్వర సంహిత. అసలు ఎన్నో రకాల సంహితా భాగాలున్నాయి. 108 సంహితలున్నాయి. అందులో చాలా పోయాయి. అలాంటిది ఈ పాంచరాత్రంలో పుష్కర సంహిత అని ఒక సంహిత ఉంది. దాంట్లో ఉన్న శ్లోకం గుర్తుందా మీకు? నాకు గుర్తుంది. దాంట్లో ఈ ప్రాదుర్భావాన్ని మాట్లాడుకున్నాం కదా మనం క్షీరదది సంబంధమని. ఇక్కడ శంకరాఖ్యో మహారుద్రః ప్రాదుర్భావాంతరం హి తథా అనే ఈ మహావాక్యం ఉన్నదక్కడ. అంటే ఏకాదశ రుద్రులందరూ ఆ విష్ణుతత్వమే ప్రాదుర్భావం చెంది రుద్రతత్వమైనది, శివతత్వమైనది. కరెక్ట్. అంటే ఇప్పుడు పాలు పెరుగుగా మారింది అని మీరు క్షీరదది సంబంధం చెప్పారు కదా! ఈ విషయం కూడా ఉంది. సో, పాంచరాత్ర పుష్కర సంహితే దీనికి ఆధారం. అందుకని ఎవరన్నా పండితులు ఇది చూసినా మీరందరూ మీ సంహితా భాగాలను మళ్ళీ తిరిగి చదవవలసినది. అందులోనూ మనం పాంచరాత్ర ఆగమంలో కూడా అంగన్యాస, కరన్యాసాలు అన్ని న్యాసాలు చేసినప్పుడు మీ మనస్సు మీ ఆధీనంలో ఉంటేనే న్యాసాలు వర్క్ అవుతాయి. అవునవును. అందుకనే ఆ మనస్సు ఆధీనంలో లేనిది ఏ న్యాసంతో కూడా మనం నారాయణుడికి పూజ చేయలేం. ఆ మనస్సుని అధిపతి, ఆ మనస్సుని ఆదేశించేవాడు, ఆ మనస్సుని కంట్రోల్ చేసేవాడు ఈ పరమశివుడు. అందుకనే మనం భగవద్ ఆరాధన చేసిన ఆ మనస్సులో సాక్షాత్తు శివుడిని నిలిపి అప్పుడే మనం భగవద్ ఆరాధన చెయ్యాలనేది కూడా శాస్త్రం. అసలు శాస్త్రం పూర్తిగా చదివిన వాడికి క్లియర్‌గా అర్థమైపోతాయి. శివతత్వం ఏమిటి, రుద్రతత్వం ఏమిటని. కేవలం ఏదో లౌకికంగా ఏదో కాంట్రవర్సీలు మాట్లాడుతూ కొట్టుకుందాం, లేకపోతే ఏదో కాంట్రవర్సీ మాట్లాడుతూ ఫేమస్ అవుదాం అని అనుకున్న వాళ్ళకే ఇవన్నీ. అందులోనూ కేవలం దక్షిణాదిలో తమిళనాడులో మాత్రమే అది కొన్ని సంవత్సరాలు జరిగిన ఒక చిన్న హిస్టారికల్ కాంటెంట్. అది మన ఇమీడియట్ హిస్టరీ అంటే ఒక 13, 14, 12వ శతాబ్దంలో జరిగిన ఒక చిన్న క్రిమికంఠ చోళుడనే ఒక దుష్టరాజు చేసిన దుస్సాహిత్యం వల్ల తమిళనాడులో కొన్ని వైషమ్యాలొచ్చినా అవన్నీ కూడా మోక్ష సాధకులు తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. అందులో నా దృష్టిలో శ్రీ వైష్ణవులు చేసే ఎంటైర్ సంహితా భాగమైన ఏ పాంచరాత్ర సంహితను చూసుకున్నా అందులో ఇండైరెక్ట్‌గా మనకు శివతత్వం కనబడుతూనే ఉంటుంది ఎక్కడో అక్కడ. కాబట్టి ఆ శివుడిని ఈ మహాశివరాత్రి రోజు నేను ప్రేక్షకులందరికీ విన్నపించేదేమిటంటే, మీరు శివుడిని కామ్య కోరికలు కోరుకోకుండా కేవలం మోక్ష సాధనకు ఆయనని సహకరించమని మీరు కోరుకొని, అందులో మీ జీవితాల్లో వచ్చే దుఃఖాలన్నీ కూడా మీ మనసుల వల్లనే వస్తాయి. మనసు వాడి ఆధీనంలో ఉన్నవాడికి సుఖదుఖాలతో సంబంధం లేదు, ద్వంద్వాలతో సంబంధం లేదు. కోరికే దుఃఖానికి కారణం గదా! అలాంటి కోరికలన్నీ పుట్టేదెక్కడ? ఆ మనస్సులో. కాబట్టి ఆ మనసుని మీ ఆధీనంలో ఉంచుకోవటానికి మీరు శివుడిని పూజించండి. ఈ మహాశివరాత్రి నాడు ఆ శివస్మరణ చెయ్యండి. శివుడు యొక్క స్తోత్రపారాయణం చెయ్యండి. శివసహస్రనామములు చదవండి. ఆ పంచాక్షరి మంత్రాన్ని నిత్యం జపించండి. పంచాక్షరి మంత్రాన్ని జపించి కామ్యం అనేది మీరు అడిగారా? కామ కోరికలు అడిగారా? అవి నెరవేరే ఛాన్స్ ఉంది. దాని తర్వాత మీరు ప్రవాహంలో కొట్టుకుపోతారు. కోరికలనేది ఒక పెద్ద ప్రవాహం. అది సర్కిల్‌లో ఆ జనన మరణాల మధ్యన మీరు కొట్టుమిట్టులాడుతుంటారు. అలాంటిది ఏ కామ్య కోరిక లేకుండా కేవలం నాకు మోక్ష సాధన చేసి నేను ఈ జన్మరాహిత్యం పొందాలి అని మీరు కోరికతో కోరినట్లయితే
ఆ సదాశివుడు సదా అందరినీ అనుగ్రహించేవాడు బోళాశంకరుడు. మిమ్మల్ని కూడా అనుగ్రహిస్తాడని చెప్తూ, కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. సర్వం కృష్ణ చైతన్య గారు చాలా బాగా చెప్పారు మీరు. ఇప్పుడు ఈ శివద్వేషం తగదు. ఏ వైష్ణవులకైనా శివుడు జ్ఞానప్రదాత అని గ్రహించి, శివద్వేష అయిన వైష్ణవుణ్ణి ఎవరు విష్ణువు అయితే ఎప్పుడు రక్షించబోడు అనే తత్వాన్ని మాకు చాలా చక్కగా చెప్పారు. ఈ మనకు చెప్తాం శంకరం శంకరశ్చ సాక్షాత్ అని. చాలామంది వైష్ణవులు నేను కొన్ని చూశాను, ఇడిమిడి జ్ఞానంతో శంకరాచార్యుల్ని క్రిటిసైజ్ చేయడము, యతుల్ని క్రిటిసైజ్ చేయడం కూడా చేస్తూ ఉంటారు శివుడితో పాటు. యతి దూషణం కులక్షయం అనే మాట కూడా వేదంలో ఉన్నది. ఖచ్చితంగా ఎవరో మన ఒక పీఠాధిపతుల్ని కానీ ఇంకొకరిని అలాని ఉత్తమ అధికారులు అంటారు వాళ్ళని, మోక్షాధికారి స్థానంలో ఉన్న పీఠాధిపతుల్ని యతుల్ని క్రిటిసైజ్ చేయడం అనేది కూడా కులక్షయానికి దారితీస్తుంది. ఇంకొకటి మన ముక్తి ప్రధానం అసలు కులక్షయానికి దారితీసినప్పుడు మనకు ముక్తి అసలు రాదు. అందుకని ఈ శివద్వేషాన్ని పెంచుకోకుండా మిడిమిడి జ్ఞానంతో కాకుండా శాస్త్రాన్ని చదివి తత్వ నిర్ణయం చేసుకుని ఆ తెలిసిన గురువుల వద్ద సమాశ్రయణం పొంది, భగవంతుడి గీతలో చెప్పినప్పుడు పరిప్రశ్నేన సేవయా అని, ఏదో గురువుల్ని టెక్స్ట్ చేయడానికి క్వశ్చన్ కాదు, నిజంగా మంచి శరణాగతి పొంది, అయ్యా నాకు ఈ శాస్త్రంలో ఇలాంటి వాక్యం ఉన్నది, ఏదైనా ఇప్పుడు కాంట్రవర్షియల్ శ్లోకం ఉన్నా కూడా దానికి ఏదంటే తెలిసిన వాళ్ళకి అడిగితే డెఫినెట్గా చెప్తారు. నేను అదృష్టవంతుడే నేను ఎందుకు అనుకుంటా అంటే, మా గురువుగారు ఎప్పుడు కూడా మేము శ్రీ వైష్ణవులు ప్రాక్టీసింగ్ శ్రీ వైష్ణవులమే అయినా కూడా ఎప్పుడు ఇలా శివద్వేషం నేర్పించలేదు. నేను డౌట్స్ అడిగినా కూడా ఇలా ఉంది అని చెప్పారు. నా పేరు కూడా మంజునాథ్ అనేది కంటిన్యూ చేయమన్నారు. చాలా సంతోషం. మీరు ఇంకా మీ సాధనలో ముందుకు వెళ్ళి, మీరు ఆ శివుడి యొక్క పంచాక్షరిని కూడా జపించి, మీ మనసుని మీ ఆధీనంలో పెట్టుకొని, మనసు ఒకసారి ఆధీనంలోకి వచ్చిన తర్వాత ఎలాగో కామ్య కోరికలు అనేది ఉండవు. ఆ నిర్మలమైన మనస్సులో ఆ శ్రీ మహావిష్ణువుని నిలిపి వారిని ఆరాధించవలసినదిగా మా ప్రార్థన. హరే సర్వం కృష్ణ. శ్రీకృష్ణ అర్పణమస్తు. హరే హరే కృష్ణ. కృష్ణ.